వెల్కమ్ బ్యాక్ టు ఓజీ ఆస్పిరెంట్స్. జాగ్రఫీలో లాస్ట్ 3 క్లాస్ అయితే మనకు యూనివర్స్ అండ్ సోలార్ సిస్టమ్ అయితే చూసినాం. అండ్ ఆల్సో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ కూడా అయితే క్లియర్ గా చూడడం జరిగింది. అండ్ నౌ వచ్చేసరికి ఏంటంటే ప్లేట్ టెక్టానిక్స్ అండ్ ఎర్త్ ఇంటీరియర్. ఓకేనా, ఎర్త్ యొక్క ఇంటీరియర్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది మనం క్లియర్ గా అయితే ఈ క్లాస్ లో చూద్దాం. అండ్ ఆల్సో ప్లేట్ టెక్టానిక్స్, ఎర్త్ క్వేక్స్, ఓకేనా, వీటి గురించి అయితే క్లియర్ గా అయితే మనం చూద్దాం. ఓకేనా, మీరు ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ కానీ ఈ జాగ్రఫీ క్లాసెస్ అయితే మీకు ప్రతి ఒక్క ఎగ్జామ్ కి అయితే యూస్ అవుతుంది. క్లియర్ గా అయితే వినండి. ఫస్ట్ అయితే వినండి. విన్న తర్వాత మీరు రివైజ్ చేస్తూ ఉండండి. రివైజ్ చేస్తే తప్ప మనకి జిఎస్ అయితే గుర్తుండదు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, పాలిటీ అయి ఉండొచ్చు, జాగ్రఫీ అయి ఉండొచ్చు, ఏదైనా సరే రివైజ్ చేస్తూ ఉండండి. రివైజ్ చేస్తేనే మనకు గుర్తుంటాయి. లేకపోతే ఈ రోజు చదివి రేపు మర్చిపోయినావు అంటే వేస్ట్. నువ్వు క్లాస్ కూడా విని అలాంటప్పుడు వినకపోవడమే బెస్ట్. నువ్వు చదువుతున్నావు అంటే ఒకటి ఫిక్స్ కావాలి. నేను ఇప్పుడు చదువుతున్నా అంటే ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ రివైజ్ చేస్తా, ఓ 3 డేస్ తర్వాత మళ్ళీ రివైజ్ చేస్తా. అలా అనుకుంటేనే చదువు. ఇప్పుడు చదివి నేను నెలలు అట్లనే వదిలేస్తా అంటే వేస్ట్. ఇక నీకేం గుర్తుండదు. ఎందుకంటే ఇది థియరీ గుర్తుండాలంటే రివైజ్ చేయాలి. ఓకేనా, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ లెక్క ఒకసారి చేస్తే గుర్తుంటుంది అనేది కాదు. ఎందుకంటే ఇవి మనకు రివిజన్ చేస్తూ ఉంటే గుర్తుంటాయి. ఓకే, అండ్ ఫస్ట్ టైం ఓజీ ఆస్పిరెంట్ క్లాసెస్ వింటున్నట్టయితే ఈ క్లాస్ మొత్తం వినండి. విన్న తర్వాత అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, మనం డీటెయిల్గా అయితే ఎర్త్ ఇంటీరియర్ గురించి అండ్ ఎర్త్ కేక్స్, ఓకేనా, ప్లేట్ టెక్టానిక్స్ అంటే ఏంది వీటి గురించి అయితే క్లియర్గా చూద్దాం. ఓకేనా, అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే వాట్ ఈస్ మీన్ బై జియాలజీ. జియాలజీ ఈస్ నథింగ్ బట్ ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఎర్త్. ఓకేనా, ఎర్త్ గురించి కంప్లీట్ స్టడీ చేసేదని ఏమంటారు, జియాలజీ అంటారు. ఇంక్లూడింగ్ ఇట్స్ కంపోజిషన్, స్ట్రక్చర్, రాక్స్, సాయిల్ అండ్ ప్రాసెస్ దట్ షేప్స్ ఇట్. ఓకేనా, అది కరెక్ట్. ఆ షేప్లు ఉన్న నీకు రీజన్ ఏంది, రాక్స్ గురించి, సాయిల్ గురించి, స్ట్రక్చర్ గురించి, ఈ టోటల్ స్టడీని ఏమంటాం మనం, జియాలజీ అంటాం. ఓకేనా, జియాలజీ అంటాం. అండ్ హూ ఇస్ ది ఫాదర్ ఆఫ్ జియాలజీ? జేమ్స్ హట్టన్. ఓకేనా, జేమ్స్ హట్టన్ ఫాదర్ ఆఫ్ ది జియాలజీ. క్లియర్. ఈ క్వశ్చన్ ఆర్ఆర్బీలో వచ్చింది. సో మర్చిపోకండి, నేమ్స్ మర్చిపోవద్దు. ఓకేనా, ఏవైతే నేను చెప్తానో ప్రతి ఒక్కరి గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ జియాలజీ ఎవరు? జేమ్స్ హట్టన్. ఓకే, అండ్ మనం ఎర్త్ ఇంటీరియర్ గురించి తెలియడానికి మనకు రీజన్ ఏంది, ఎట్లా తెలిసింది ఎర్త్ ఇంటీరియర్ గురించి అంటే 2 సోర్సెస్. ఒకటి డైరెక్ట్ సోర్స్, ఇంకోటి ఇండైరెక్ట్ సోర్సెస్. డైరెక్ట్ సోర్సెస్ వచ్చేసరికి ఏంటంటే వోల్కనస్ అండ్ రాక్స్. ఈ వాల్కనస్ అండ్ రాక్స్ ద్వారా అయితే మనకు ఎర్త్ ఇంటీరియర్ గురించి తెలిసింది. అంటే వీటిని ఎందుకు డైరెక్ట్ సోర్సెస్ అంటాం అంటే ఎర్త్ ఇంటీరియర్ నుంచి వచ్చినాయి. ఏది, ఎర్త్ ఇంటీరియర్ నుంచి వచ్చినాయి, అందుకే ఇవి డైరెక్ట్ సోర్సెస్. అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్ వచ్చేసరికి ఏంటంటే మెటియోరైట్స్, గ్రావిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ కేక్. ఓకేనా, మెటియోరైట్స్, గ్రావిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎర్త్ కేక్స్. వీటి ద్వారా అయితే మనం ఎర్త్ ఇంటీరియర్ గురించి అయితే తెలుసుకున్నాం. ఓకేనా, ఎర్త్ ఇంటీరియర్ గురించి అయితే తెలుసుకున్నాం. ఓకేనా, అండ్ నౌ కమింగ్ టు స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. ఓకేనా, స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ ఒకసారి చూడండి. హైయెస్ట్ పాయింట్, ఓకేనా, మన ఎర్త్ మీద హైయెస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్. ఇది 8.9 కిలోమీటర్స్ హై ఉంటుంది. లోయెస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే కోలా సూపర్ ది బోర్హోల్. ఓకేనా, కోలా సూపర్ ది బోర్హోల్ 12.3 కిలోమీటర్ డీప్ ఉంటుంది. 12.3 కిలోమీటర్ డీప్. మనకు విజిబుల్ ఉండేది ఏంటంటే మరియానా ట్రెంచ్. ఓకేనా, మరియానా ట్రెంచ్ 10.9 కిలోమీటర్ డీప్ మనకి విజిబుల్గా ఉన్నది. బుర్జ్ ఖలీఫా వచ్చేసరికి 0.8 కిలోమీటర్ హై. ఓకేనా, 0.8 కిలోమీటర్ హై. ఓకేనా, టైటానిక్ వచ్చేసరికి 3.8 కిలోమీటర్ డీప్లో ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది మౌంట్ ఎవరెస్ట్ 8.9 కిలోమీటర్లు ఉన్నది, హైయెస్ట్ మనకు. ఓకేనా, టాప్ పాయింట్. బాటమ్ పాయింట్ వచ్చేసరికి మరియానా ట్రెంచ్. ఓకేనా, మరియానా ట్రెంచ్. క్లియర్. అండ్ నెక్స్ట్ మనకు డైనోసార్స్ ఎట్లా చనిపోయినాయని ఒక డౌట్ ఉండొచ్చు. డైనోసార్స్ ఎట్లా చనిపోయినాయి అంటే ఆస్టరాయిడ్ అనేది మన ఎర్త్ను ఒకసారి డాష్ ఇచ్చింది. ఆస్టరాయిడ్ అనేది మన ఎర్త్ను గుద్దుకున్నది. ఆ టైంలో అయితే మనకు డైనోసార్స్ అయితే చచ్చిపోయినాయి. ఓకేనా, డైనోసార్స్ అంతడానికి రీజన్ అది. ఓకేనా, వేరే వేరే రీజన్ ఉండొచ్చు, కానీ ఈ ఆస్టరాయిడ్ ఏదైతే ఉందో అది 10 కిలోమీటర్ డయామీటర్ ఉంటుంది. 10 కిలోమీటర్ డయామీటర్ ఉంటుంది. అలాంటి ఆస్టరాయిడ్ మన ఎర్త్ని డాష్ ఇచ్చినప్పుడు అయితే డైనోసార్స్ అయితే చనిపోయినాయి. ఓకేనా, డైనోసార్స్ అయితే చనిపోయినాయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ తెలియాలి కదా. టాప్ పాయింట్ ఏది, మౌంట్ ఎవరెస్ట్. ఓకేనా, బాటమ్ పాయింట్ ఏది, మరియానా ట్రెంచ్ ఆర్ కోలా సూపర్ డీప్ బోర్హోల్ 12.3 కిలోమీటర్ డీప్. మన క్వశ్చన్ లో ఇది ఇస్తే ఇది ఆన్సర్ పెట్టండి, ఇది ఇస్తే ఇది ఆన్సర్ పెట్టండి ఆప్షన్స్ లో. క్లియర్. అండ్ కమింగ్ టు నెక్స్ట్
ఎర్త్ ఇంటీరియర్. మన ఎర్త్ ఇంటీరియర్ వచ్చేసరికి 3 టైప్స్ డివైడ్ చేసినాం. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే క్రస్ట్. క్రస్ట్ అంటే ఏంది? అప్పర్ మోస్ట్ పార్ట్. ఓకేనా? అప్పర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది, ఇట్ ఈస్ ది ల్యాండ్ ఆఫ్ ది క్రస్ట్. ఓకేనా? అప్పర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ వచ్చేసరికి ఏంటంటే క్రస్ట్. క్రస్ట్ కింద ఏముంటుంది అంటే మ్యాంటిల్ ఉంటుంది. ఏముంటుంది? మ్యాంటిల్ ఉంటుంది. మ్యాంటిల్ కింద ఏముంటుంది? కోర్ ఉంటుంది. ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఇదే ఇంటీరియర్. ఓకేనా? ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఇదే ఇంటీరియర్. క్రస్ట్ వచ్చేసరికి అప్పర్ క్రస్ట్, లోయర్ క్రస్ట్ అని ఉంటుంది. మ్యాంటిల్ వచ్చేసరికి అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్ ఉంటుంది. కోర్ వచ్చేసరికి అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్ ఉంటుంది. ఏంటిది? అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్. వీటి గురించి మనం డీటెయిల్ గా చూస్తాం మళ్ళా. ఇప్పుడు జస్ట్ రఫ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండి. అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. మ్యాంటిల్ వచ్చేసరికి అప్పర్ మ్యాంటిల్, లోయర్ మౌంటిల్. ఓకేనా? లోయర్ మ్యాంటిల్. అండ్ లిథోస్పియర్ ఇస్ నథింగ్ బట్ క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్. క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్. ఈ రెండింటిని కలిపి ఏమంటాం అంటే లిథోస్పియర్ అంటాం. ఓకేనా? లిథోస్పియర్ అంటాం. ఎంత డిస్టెన్స్ ఉంటుంది? లిథోస్పియర్ మొత్తం ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే 0 to 200 కిలోమీటర్స్. 0 to 200 కిలోమీటర్స్. ఇది లిథోస్పియర్. లిథోస్పియర్ యొక్క డిస్టెన్స్. ఓకేనా? ఈ క్రస్ట్ అనేది 2 టైప్స్ డివైడ్ చేస్తాం మనం. క్రస్ట్ అనేది 2 టైప్స్ గా డివైడ్ చేస్తాం. ఓకేనా? ఒకటి కాంటినెంటల్ క్రస్ట్, ఇంకోటి ఓషనిక్ క్రస్ట్. ఓకేనా? వీటి గురించి కూడా మనం ముందు చూద్దాం. ఫస్ట్ అయితే మనకు ఎర్త్ ఇంటీరియర్ గురించి ఒకటి స్ట్రక్చర్ మనకు మైండ్ లో ఉండాలి. ఏంటంటే ఈ ఆస్ట్రోనోస్పియర్ అంటే ఏంటంటే, ఆస్ట్రోనోస్పియర్ ఇస్ నథింగ్ బట్ ది సెమీ సాలిడ్. ఓకేనా? ఒక సెమీ సాలిడ్ మన ఎర్త్ అప్పర్ మ్యాంటిల్ ఉంటుంది కదా, అప్పర్ మ్యాంటిల్ మీద అయితే సెమీ సాలిడ్ లో ఒకటి అయితే ఉంటుంది ఆస్ట్రోనోస్పియర్ లెక్క. అది డౌన్ ఆఫ్ ది క్రస్ట్ అండ్ దేని మీద ఉంటుంది? అప్పర్ మ్యాంటిల్ మీద ఉంటుంది. అప్పర్ మ్యాంటిల్ మీద అయితే ఉంటుంది. దాని పేరు ఏం పేరు? ఆస్ట్రోనోస్పియర్. విచ్ ఇస్ వీకర్ ఇన్ స్ట్రక్చర్. ఓకేనా? వీక్ ఉంటుంది అండ్ డక్టైల్ ఉంటుంది. లైక్ ఏంటంటే బురద ఉంటుందా? సేమ్ బురద అనుకోవాలి ఆస్ట్రోనోస్పియర్ అంటే. ఇది బురద. క్లియర్? లిథోస్పియర్ కింద, మ్యాంటిల్ మీద. లిథోస్పియర్ కింద, మ్యాంటిల్ మీద. అండ్ దిస్ ఈస్ నాట్ ది పార్ట్ ఆఫ్, ఓకేనా, లిథోస్పియర్ లో పార్ట్ కాదు ఆస్ట్రోనోస్పియర్ అనేది. క్లియర్? అండ్ ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ మ్యాగ్మా అండ్ లావా. దిస్ ఈస్ ది సోర్స్ ఆఫ్ మ్యాగ్మా అండ్ లావా. మ్యాగ్మా అండ్ లావా సోర్స్ ఏది? ఇదే ఆస్ట్రోనోస్పియర్. క్లియర్? అండ్ దిస్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. ఓకేనా? కాంటినెంటల్ క్రస్ట్. కాంటినెంటల్ క్రస్ట్ అంటే ఏంటంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్పుకున్నాం. అప్పర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ వచ్చేసరికి కాంటినెంటల్ క్రస్ట్ ఉంటుంది, ఓషనిక్ క్రస్ట్ ఉంటుంది. కాంటినెంటల్ క్రస్ట్ అంటే ఏంటంటే మీద ఏవైతే మౌంటైన్స్ ఉంటాయో, మౌంటైన్స్ కింద నేల ఏదైతే ఉందో దాన్ని కాంటినెంటల్ క్రస్ట్ అంటాం. ఓషన్ కింద ఏదైతే ఉన్నదో దాన్ని ఓషనిక్ క్రస్ట్ అంటాం. ఓకేనా? కాంటినెంటల్ క్రస్ట్ అంటే ఇప్పుడు లైక్ భూమి మీద అంటే లైక్ ల్యాండ్ మీద ఏదైతే, ల్యాండ్ మీద ఉండి కింద ఏదైతే ఉన్నదో దాన్ని కాంటినెంటల్ క్రస్ట్ అంటాం. ఇఫ్ ఇన్ కేస్ వాటర్ మీద ఉండి కింద క్రస్ట్ ఉంటే ఓషనిక్ క్రస్ట్ అంటాం. క్లియర్? అప్పర్ మ్యాంటిల్ ప్లస్ క్రస్ట్ రెండు కలిపితే ఏమంటాం? లిథోస్పియర్ అంటాం. ఓకేనా? లిథోస్పియర్ అంటాం. మన ఎర్త్ యొక్క రేడియస్ ఎంత? ఎర్త్ యొక్క రేడియస్ ఎంత? మనం డిస్కస్ చేసింది ఏంటంటే పోలార్ రేడియస్, పోలార్ రేడియస్ అండ్ ఆల్సో ఈక్వటోరియల్ రేడియస్. ఈక్వటోరియల్ రేడియస్. ఓకేనా? ఈక్వటోరియల్ రేడియస్ అనేది పోలార్ రేడియస్ కంటే ఎక్కువ ఉంటుంది అనేది డిస్కస్ చేసినాం. సర్కంఫియరెన్స్ కూడా ఈక్వటోరియల్ దగ్గరనే ఎక్కువ ఉంటుందని డిస్కస్ చేసినాం. ఓకేనా? అండ్ మీన్ రేడియస్ ఎంత? మీన్ రేడియస్ ఎంత? మీన్ రేడియస్ ఎంత అంటే 6371 కిలోమీటర్స్. ఎంత? 6371 కిలోమీటర్స్ మీన్ రేడియస్. ఓకే? టోటల్ గా 6371 కిలోమీటర్స్. క్లియర్? అండ్ మ్యాంటిల్ వచ్చేసరికి ఏంటంటే 2900 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. 2900 కిలోమీటర్స్ దాకా మ్యాంటిల్ ఉంటుంది. ఓకేనా? 0 to 200 ఎంత మనకు? లిథోస్పియర్. 0 to 200 కిలోమీటర్స్ వరకు లిథోస్పియర్ అయితే ఉంటుంది. లిథోస్పియర్ అయితే ఉంటుంది. క్లియర్? అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కటైతే మనం క్లియర్ అవుతుందాం. చూడండి, దిస్ ఈస్ ది ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, కాంటినెంటల్ క్రస్ట్, ఓషనిక్ క్రస్ట్, అప్పర్ మోస్ట్ మ్యాంటిల్. ఓకేనా? పార్షియల్లీ మాల్టన్ ఆస్ట్రోనోస్పియర్, సాలిడ్ ఆస్ట్రోనోస్పియర్. ఓకేనా? మ్యాంటిల్ ట్రాన్సిషన్, లోయర్ మ్యాంటిల్ వచ్చేసరికి 2900 కిలోమీటర్స్, 6371 కిలోమీటర్స్ అయితే మనకు రేడియస్ కదా. సో ఈ ఇన్నర్ కోర్ ఏదైతే ఉందో లాస్ట్ పాయింట్ ఏది? 6371 కిలోమీటర్స్. ఓకేనా? 6371 కిలోమీటర్స్. ఇది కాంటినెంటల్ క్రస్ట్, ఇది ఓషనిక్ క్రస్ట్. కాంటినెంటల్ క్రస్ట్ ఏదైతే ఉందో, ఓకేనా, థిక్నెస్ ఎంత ఉంటుంది అంటే 30 కిలోమీటర్స్ ఉంటుంది. 30 కిలోమీటర్స్ థిక్నెస్.
ఓకే, ఓషనిక్ క్రస్ట్ వచ్చేసరికి ఎన్ని కిలోమీటర్స్ అంటే 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా, 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, ఇది లైట్ ఉంటుంది. దిస్ ఇస్ లైటర్, ఇది డెన్సర్, డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఇది డెన్సర్. అండ్ ఆల్సో దిస్ ఈస్ మేడప్ ఆఫ్ గ్రానైటిక్ రాక్. ఏ రాక్? గ్రానైటిక్ రాక్. గుర్తుపెట్టుకోండి, గ్రానైటిక్ రాక్ తోటి ఏ క్రస్ట్ ఉంటుంది అన్నప్పుడు కాంటినెంటల్ క్రస్ట్ అని ఆన్సర్ చేయాలి. ఓకేనా, ఇది వచ్చేసరికి ఏంటంటే బసాల్టిక్ రాక్. ఏం రాక్? బసాల్టిక్ రాక్. క్లియర్? బసాల్టిక్ రాక్. ఇది 5 కిలోమీటర్స్, ఇది 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఏది? కాంటినెంటల్ క్రస్ట్ అనేది. ఓకేనా, కంపోజిషన్ ఆఫ్ ఎర్త్ లేయర్ వచ్చేసరికి ఎర్త్ లేయర్ వాల్యూమ్ అండ్ మాస్ చూసుకుంటే క్రస్ట్ వచ్చేసరికి 1% 1% ఉంటుంది. వాల్యూమ్ అయినా 1%, మాస్ అయినా 1%. మ్యాంటిల్ వచ్చేసరికి ఎక్కువ ఉంటుంది. మ్యాంటిల్ అంటే 84% వాల్యూమ్ ఉంటుంది, 68% మాస్ ఉంటుంది. కోర్ వచ్చేసరికి 15% ఉంటుంది, మాస్ వచ్చేసరికి 31% ఉంటుంది. మనం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. క్రస్ట్ 1% ఎట్లయినా గుర్తుంటుంది కదా మనకు. క్రస్ట్ 1% ఎట్లయినా గుర్తుంటుంది. సో మ్యాంటిల్ ఆర్ కోర్ ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. కోర్ గుర్తుపెట్టుకో. కోర్ గుర్తుపెట్టుకుంటే కోర్ 15%. ఓకేనా, వాల్యూమ్ అయితే 15% ఉంటుంది. కోర్ 31% మాస్ ఉంటుంది. 31% మాస్ ఉంటుంది. ఇప్పుడు 15 + 1 ఎంత? 16 పోతే మ్యాంటిల్ ఇంకెంత ఉంటుంది? 84%. ఓకేనా, సో ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు రెండు కూడా అవసరం లేదు, ఒక్కటే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, మాస్ చూసుకుంటే ఇది 31% మాస్. ఏది? కోర్. అప్పుడు మ్యాంటిల్ ఎంత అవుతుంది? 31 + 2 32, 100 - 32 ఎంత? 68% మ్యాంటిల్ ఉంటుంది. ఓకేనా, ఇది వాల్యూమ్, ఇది వాల్యూమ్ అండ్ ఇది మాస్. వాల్యూమ్ అండ్ మాస్. కంపోజిషన్ ఆఫ్ ఎర్త్ లేయర్ ఇది. క్లియర్? అండ్ చూసుకుంటే ఎర్త్ క్రస్ట్ లా ఏవి ఎక్కువ ఉంటాయి? ఓకేనా, ఎర్త్ క్రస్ట్ లా ఏమేమి ఉంటాయి అంటే ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ 46.6% ఉంటుంది. సిలికాన్ ఉంటుంది. ఓకేనా, సిలికాన్ వచ్చేసరికి 27.8% ఉంటుంది. ఓకేనా, అండ్ మెటల్ ఏదైతే ఉందో, ఓకేనా, మోస్ట్ అబండెంట్ మెటల్ ఎర్త్ క్రస్ట్ మీద దొరికేది ఏంటంటే అల్యూమినియం. ఈ అల్యూమినియం వచ్చేసరికి 8.1% ఉంటుంది. అల్యూమినియం ఎంత? 8.1%. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఎందుకంటే మెటల్స్ లో ఎక్కువగా మన క్రస్ట్ మీద దొరికేది ఏంటి? అల్యూమినియం. ఎంత? 8.1% ఉంటుంది. ఓకేనా, ఎక్కువగా ఉండేది ఆక్సిజన్. ఓకేనా, 46.6%. సిలికాన్ 27.8%. ఓకేనా, సిలికాన్ 27.8%. అల్యూమినియం 8.1%. క్లియర్? ఐరన్ ఎంత? 5%. కాల్షియం ఎంత? 3.6%. ఓకే, సోడియం ఎంత? 2.8%. పొటాషియం ఎంత? 2.1%. మ్యాగ్నీషియం ఎంత? 2.1%. మిగతా అన్ని కలిపి ఒక 1.5%, 1.5 to 1.6% అయితే ఉంటుంది. క్లియర్? మీరు ఎక్కువ ఫస్ట్ టాప్ ఏవైతున్నాయో అవైతే గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకొని అందులో మెయిన్గా అల్యూమినియం అయితే మర్చిపోద్దు. అల్యూమినియం వచ్చేసరికి 8.1% ఉంటుంది ఎర్త్ క్రస్ట్ మీద. క్లియర్? అండ్ క్రస్ట్ ఈస్ మేడప్ ఆఫ్ సిలికా అండ్ అల్యూమినియం. అందుకే సియాల్ అంటాం. ఏది? సియాల్. గుర్తుపెట్టుకోండి, క్రస్ట్ సియాల్. ఓకే, అండ్ క్రస్ట్ కు 2 డివిజన్ ఉంటాయి. ఒకటి కాంటినెంటల్ క్రస్ట్, ఇంకోటి ఓషనిక్ క్రస్ట్. ఇట్ ఈస్ ది ల్యాండ్ ఆఫ్ క్రస్ట్, ది అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ దట్ మేక్స్ అప్ ది కాంటినెంట్స్. ఓకేనా, అండ్ కాంటినెంటల్ షెల్వ్స్. మీద ఏవైతే కాంటినెంట్ అండ్ కాంటినెంటల్ షెల్వ్స్ ఉంటాయో, ఓకేనా, దాని కింద ఉండేదాన్ని ఏమంటారు? కాంటినెంటల్ క్రస్ట్ అంటారు. ఇట్ ఈస్ థిక్. ఓకేనా, 30 కిలోమీటర్స్ ఉంటుంది, థిక్ ఉంటుంది. ఇట్ ఈస్ లైటర్ అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ గ్రానైటిక్ రాక్. ఓకే, ఓషనిక్ క్రస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ది వాటర్ పార్ట్ ఆఫ్ ది క్రస్ట్, ది సాలిడ్ లేయర్ ఎర్త్ క్రస్ట్ దట్ లైస్ బెనీత్ ది ఓషన్. ఓషన్ కింద ఉన్నదాన్ని ఏమంటాం? ఓషనిక్ క్రస్ట్ అంటాం. ఇట్ ఈస్ థిన్. ఎంత? 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ డెన్సర్. ఓకే, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బసాల్టిక్ రాక్. ఇవి గుర్తుపెట్టుకోండి, రాక్స్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎంత డిస్టెన్స్ కిలోమీటర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? దిస్ ఇస్ అబౌట్ క్రస్ట్. అండ్ క్రస్ట్ లో ఉండేది సియాల్. ఓకేనా, సియాల్ అంటే సిలికా అండ్ అల్యూమినియం. అండ్ మ్యాంటిల్ ఈస్ మేడప్ ఆఫ్ సిలికా అండ్ మాగ్నీషియం విచ్ ఇస్ సీమా ఆర్ సైమా. ఓకేనా, సీమా ఆర్ సామా. ఆ సియాల్ ఈ సైమా. ఓకేనా, థిక్నెస్ ఎంత? 2900 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. 2900 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఓకే, అండ్ మ్యాంటిల్ హ్యాస్ 2 డివిజన్స్. మ్యాంటిల్కి ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 2 డివిజన్స్ ఉన్నాయి. ఏంటిది? అప్పర్ మ్యాంటిల్ అండ్ లోయర్ మ్యాంటిల్. ఆస్ట్రోనోస్ఫియర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ సెమీ సాలిడ్ ఆర్ సెమీ మోల్టన్ లేయర్ ఆఫ్ ఎర్త్ అప్పర్ మ్యాంటిల్ దట్ ఈస్ మెకానికల్లీ వీక్ అండ్ డక్టైల్. ఓకేనా, అప్పర్ మ్యాంటిల్ కి మీద
ఒకటి సెమీ సాలిడ్ ఒకటి ఉంటుంది లేయర్, దాన్ని అస్తనాస్పియర్ అంటారు. ఇట్ లైస్ బినిత్ ది లిథోస్పియర్ కింద ఉంటుంది. ది రిజిడ్ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ఎర్త్ మేడ్ అప్ ఆఫ్ క్రస్ట్ అండ్ అప్పర్ సాలిడ్ మ్యాంటిల్ విత్ 10 to 200 కిలోమీటర్ థిక్నెస్. ఎంత? 10 to 200 కిలోమీటర్ థిక్నెస్. ఏంటి? అస్తనోస్పియర్. దిస్ అబౌట్ ది అస్తనోస్పియర్ అండ్ దిస్ ఇస్ నాట్ ది పార్ట్ ఆఫ్ లిథోస్పియర్ లో పార్ట్ కాదు. అండ్ దిస్ ఈస్ ది సోర్స్ ఆఫ్ మ్యాగ్మా అండ్ లావా. ఓకేనా? దిస్ ఈస్ ది సోర్స్ ఆఫ్ మ్యాగ్మా అండ్ లావా. ఇప్పుడు మనకు లైక్ వాల్కనో ఎరప్షన్ జరిగినప్పుడు ఏదైతే భూమిలో ఉంటే మ్యాగ్మా, అది బయటకు వస్తే లావా. ఓకేనా? ఇట్లా వచ్చేస్తుంది. ఏది? మ్యాగ్మా వచ్చేసి ఇట్లా బయటకు వచ్చేస్తుంది, లావా బయటకు వస్తే లావా. క్లియర్? అండ్ నెక్స్ట్ mantle. Okay, na? Asthenosphere is a source of magma or lava. Asthenosphere is not a part of lithosphere. Asthenosphere is not a part of lithosphere. Next, core of earth. Core of earth, it is made up of nickel and iron. Knife made of nickel and iron. గుర్తుపెట్టుకోండి. It has two divisions, inner core and outer core. Inner core వచ్చేసరికి 2200 కిలోమీటర్స్ ఉంటుంది, సాలిడ్ ఫామ్ ఉంటుంది. అవుటర్ కోర్ వచ్చేసరికి ఏంటంటే 1300 కిలోమీటర్స్ ఉంటుంది, లిక్విడ్ ఫామ్ ఉంటుంది. ఇట్ షోస్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. ఓకేనా? ఇన్నర్ కోర్ ఒకసారి చూద్దాం. చూడండి, ఇక చూడండి, ఇగో ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. అవుటర్ కోర్ వచ్చేసరికి ఏంటంటే లిక్విడ్ స్టేట్ ఉంటుంది, ఇన్నర్ కోర్ వచ్చేసరికి సాలిడ్ స్టేట్ ఉంటుంది. ఎందుకంటే ప్రెషర్ పెరిగిపోతుంది. ప్రెషర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ లిక్విడ్ అనేది సాలిడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సాలిడ్ స్టేట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఓకే, సాలిడ్ స్టేట్లోకి అయితే వెళ్ళిపోతుంది. క్లియర్? ఓకే. ఎర్త్ డిస్కంటిన్యూటీస్ ఏంటంటే మన క్రస్ట్ ఉంటుంది, క్రస్ట్కు మ్యాంటిల్కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుందా, దాన్ని డిస్కంటిన్యూటీ అంటారు. ఓకేనా? అంటే ఏ జోన్ విత్ ఇన్ ది ఎర్త్ వేరియస్ సడన్ చేంజ్ ఇన్ ఫిజికల్ ప్రాపర్టీస్ సడన్ గా చేంజ్ అయినప్పుడు, ఓకేనా, వాటిని ఏమంటాం? డిస్కంటిన్యూటీ. ఆ మధ్యలో గ్యాప్ ఏమంటాం అంటే డిస్కంటిన్యూటీ అంటాం. ఓకేనా? డిస్కంటిన్యూటీ అంటాం. క్లియర్? అండ్ ఇప్పుడు మీద క్రస్ట్ ఉంటుంది, క్రస్ట్కి ఇన్నర్ క్రస్ట్కి మధ్యలో ఏంటంటే కోన్రాడ్ డిస్కంటిన్యూటీ. ఏం పేరు? కోన్రాడ్ డిస్కంటిన్యూటీ. ఇన్నర్ క్రస్ట్కి అప్పర్ మ్యాంటిల్కి ఇద్దరికి మధ్యలో ఏంది? మోహో డిస్కంటిన్యూటీ ఆర్ మొహరో విసిస్ డిస్కంటిన్యూటీ. ఓకేనా? ఈ డిస్కంటిన్యూటీ ఏంటంటే బిట్వీన్ లోయర్ క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటిల్. ఇప్పుడు అప్పర్ మ్యాంటిల్ అయిపోయింది. అప్పర్ మ్యాంటిల్కి, ఓకేనా, అప్పర్ మ్యాంటిల్కి ఇన్నర్ మ్యాంటిల్కి ఇన్నర్ మ్యాంటిల్కి మధ్యలో ఏంది? రెపెట్టి డిస్కంటిన్యూటీ. ఏంటిది? రెపెట్టి డిస్కంటిన్యూటీ. ఓకేనా? నెక్స్ట్ లోయర్ మ్యాంటిల్కి అవుటర్ కోర్కి ఏమంటారు? గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. ఇప్పుడు అప్పర్ కోర్కి, ఓకేనా, అప్పర్ కోర్కి అండ్ ఆల్సో ఇన్నర్ కోర్కి, ఇన్నర్ కోర్కి మధ్యలో ఏంది? లెహ్మాన్ డిస్కంటిన్యూటీ. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? కోన్రాడ్ డిస్కంటిన్యూటీ ఉన్నది, మోహో డిస్కంటిన్యూటీ ఉన్నది, రెపెట్టి డిస్కంటిన్యూటీ ఉన్నది, గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ ఉన్నది, లెహ్మాన్ డిస్కంటిన్యూటీ ఉన్నది. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్, పర్సనల్గా తీసుకోవద్దు, ఏ పార్టీకి సంబంధించింది కాదు, మనకు గుర్తుండడానికి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏవైతే ట్రెండింగ్ ఉన్నాయో వాటిని బట్టి చెప్తున్నా. ఇప్పుడు సీఎం అయితే గుర్తుంటుంది కదా మీకు. మా సీఎం ఎవరు? తెలంగాణ సీఎం ఎవరు? రేవంత్ రెడ్డికి ఇంకో మంచి పేరు ఉన్నది. ఏది? గుంపు మేస్త్రి. ఏంటిది? గుంపు మేస్త్రి. ఓకేనా? లెహ్మాన్ ఎల్లంటే మనోడు బాగా ఫేమస్ వెళ్ళని లాగులో తొండలు ఇస్తుంటాడు కదా, లాగుల తొండలు ఇస్తా. సిఎంఆర్ జిఎల్, లేకపోతే సిఎంఆర్ గర్ల్స్ క్యాంపస్ లో ఎల్లంటే ఒక అమ్మాయి పేరు గుర్తుపెట్టుకోండి. సిఎంఆర్ గర్ల్స్ క్యాంపస్ లో ఎల్లంటే ఒక అమ్మాయి పేరు. లేకపోతే నేను చెప్పిన గుర్తుపెట్టుకోండి, సీఎం రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి లాగులో తొండలు ఇస్తాడు. ఓకేనా? సీఎం రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి లాగులో తొండలు ఇస్తాడు. సి అంటే కోన్రాడ్ డిస్కంటిన్యూటీ. ఓకేనా? ఎం అంటే మోహో ఆర్ మొహరో విసిస్, ఆర్ అంటే రెపెట్టి, జి అంటే గుటెన్బర్గ్, ఎల్ అంటే లెహ్మాన్ డిస్కంటిన్యూటీ. ఏం లేదు, జోన్ చేంజ్ అయ్యేటప్పుడు మధ్యలో ఏదైతే ఉంటుందో దాని పేరు ఈ డిస్కంటిన్యూటీస్ అంతే. ఏంటిది? కోన్రాడ్, మోహో, రెపెట్టి, గుటెన్బర్గ్ అండ్ లెహ్మాన్. ఓకేనా? అండ్ రెహమాన్. అప్పర్ క్రస్ట్కి ఇన్నర్ క్రస్ట్ మధ్యలో కోన్రాడ్ డిస్కంటిన్యూటీ. ఏం పేరు? కోన్రాడ్ డిస్కంటిన్యూటీ. క్లియర్? అండ్ ఇన్నర్ క్రస్ట్కి అప్పర్ మ్యాంటిల్కి మోహో డిస్కంటిన్యూటీ, అప్పర్ మ్యాంటిల్కి ఇన్నర్ మ్యాంటిల్కి రెపెట్టి డిస్కంటిన్యూటీ రేవంత్ రెడ్డి,
ఇన్నర్ మ్యాంటిల్ కి అప్పర్ కోర్ కి గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ, అప్పర్ కోర్ కి ఇన్నర్ కోర్ కి లెహ్మన్, ఓకే సారీ లెహ్మన్, ఓకే లెహ్మన్ డిస్కంటిన్యూటీ. క్లియర్, గుర్తు పెట్టుకోండి. అండ్ ప్లేట్ టెక్టానిక్స్, ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్, ఓకేనా, స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్, ఓకేనా. ఇగో ఇది స్ట్రక్చర్ ఎర్త్ ఇంటీరియర్ ఇది, ఓకేనా. ఇక్కడైతే ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ వరకు ఒకటి, దీని కింద ఒకటి అని చెప్పిన, ఓకే. దీని పేరు ఏం పేరు చెప్పండి మేము. 1, ఇగో ఇది 2, ఇది 3, ఇది 4. ఇప్పుడు వీటి పేర్లు చెప్పండి నాకు. 1 పేరేంది మీరు అనుకోండి, 1 పేరేంది, 2 పేరేంది, 3 పేరేంది, 4 పేరేంది, ఇవి కామెంట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ 1 వచ్చేసరికి ఏంటిది, సెకండ్ ఏంటిది, థర్డ్ ఏంటిది, ఫోర్త్ ఏంటిది, చేయండి ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా. పక్కనే ఉన్నాయి కదా, ఓకే. మీరు పక్కన నుండి చూసి పెడతారంటే ఇక మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారు. చూడకుండా పెడితే మాత్రం మీకు గుర్తున్నట్టు, ఓకేనా. పక్కన చూడకుండా జస్ట్ ఇప్పుడు నేను డ్రా చేసింది మాత్రమే చూసి మీరు ఆన్సర్ చేస్తే గ్రేట్. మీరు ఫస్ట్ ఏంటిది క్రస్ట్, మీతో మీరు కామెంట్ చేయండి, ఓకేనా. మీతో మీరు కామెంట్ చేయండి వీడియో పాజ్ చేసి. అండ్ నెక్స్ట్ ప్లేట్ టెక్టానిక్స్. ప్లేట్ టెక్టానిక్స్ ఏంటంటే మన ఎర్త్ ఒక డిఫరెంట్ ప్లేట్స్ లెక్క అయితే డివైడ్ అయి ఉన్నది. అంటే ఫస్ట్ ఒక సింగిల్ ప్లేట్ లెక్క ఉండి ఆ ప్లేట్స్ అనేది బ్రోకెన్ అయిపోయినాయి. అవి బ్రోకెన్ అయిపోయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ అనేది మనకు ఫామ్ అయిపోయినాయి. అంటే చాలా ప్లేట్స్ అనేది ఫామ్ అయిపోయినాయి, ఓకేనా. ఫస్ట్ సింగిల్ ప్లేట్ ఉండే, అది బ్రేక్ అయిపోయి, ఓకేనా, చాలా నెంబర్ ఆఫ్ ప్లేట్స్ లెక్క అయితే డివైడ్ అయింది. ఈ థియరీ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్ అంటారు. అంటే గివెన్ బై మెకెంజీ అండ్ పార్కర్. ఎవరిచ్చిళ్ళు? మెకెంజీ and Parker in 1967. This theory suggests that the Earth lithosphere is broken into large rigid plates that move and interact with each other, driving various geological phenomena. ఈ జియోలాజికల్ ఫెనామినా ఏమేమి జరుగుతున్నాయి అంటే లైక్ ఇప్పుడు ఎర్త్ కేక్స్ ఏవైతే వస్తున్నాయో, అండ్ ఆల్సో ఇప్పుడు మనకు వాల్కనో ఎరప్షన్ ఇవన్నీ జరుగుతున్నాయి, ఓకేనా. మనకు మౌంటైన్స్ ఫామ్ అవుతున్నాయి, ఓకేనా. అండ్ ఆల్సో మనకి ఇంకా చాలా అయితే జరుగుతున్నాయి. ఓషన్స్ ఎట్లా ఫామ్ అయినాయి, ఓకేనా. ఈ గ్యాప్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ ఏవైతే జియోగ్రాఫికల్ ఫెనామినా ఉన్నాయో అవి 2 ప్లేట్స్ మధ్యలో జరిగిన ఇంటరాక్షన్ వల్ల అయితే జరుగుతుంది. 2 ప్లేట్స్ వల్ల జరిగిన ఇంటరాక్షన్ వల్ల అయితే జరుగుతుంది. ఇది థియరీ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్. ఎవరు ఇచ్చారు? మెకెంజీ అండ్ పార్కర్, ఓకేనా. కన్వెక్షనల్ కరెంట్ థియరీ ఏంటంటే గివెన్ బై ఆర్థర్ హోమ్స్. ఏంటంటే హోమ్స్ థియరైజ్డ్ దట్ కన్వెక్షన్ కరెంట్ మూవ్ త్రూ మ్యాంటిల్ ది సేమ్ వే హీటెడ్ ఎయిర్ సర్క్యులేట్ త్రూ ఏ రూమ్ అండ్ రాడికల్లీ రీషేప్ ది ఎర్త్ సర్ఫేస్ ఇన్ ది ప్రాసెస్, ఓకేనా. ఎర్త్ సర్ఫేస్ అనేది కింద ఏవైతే వేవ్స్ పోతున్నాయో, కింద ఏమైనా హీటెడ్ ఎయిర్ సర్క్యులేట్ అవుతుందో వాటి వల్ల ఎర్త్ షేప్ అనేది చేంజ్ అవుతుంది, ఓకేనా. ఎర్త్ షేప్ అనేది రీషేప్ అవుతుంది అని అయితే కన్వెక్షనల్ కరెంట్ థియరీ అయితే చెప్తుంది. ఎవరిచ్చిళ్ళు? ఆర్థర్ హోమ్స్, ఓకేనా. ఆర్థర్ హోమ్స్ అయితే చెప్పింది, ఓకేనా. కింద జరిగే హీట్ ఏరియాస్ ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది కదా, దాని వల్ల, ఓకేనా, ఆ కరెంట్ వల్ల అయితే మనకు ఎర్త్ అనేది రీషేప్ అవుతుంది, ఎర్త్ సర్ఫేస్ అనేది జరుగుతుంది, ఓకేనా. రీషేప్ అనేది జరుగుతుంది అని చెప్పింది ఎవరు? ఆర్థర్ హోమ్స్. కన్వెక్షనల్ కరెంట్ థియరీ. క్లియర్, జస్ట్ గుర్తు పెట్టుకోండి. అంటే ఇప్పుడు మనకు ప్లేట్ టెక్టానిక్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్లేట్ టెక్టానిక్స్ ఏంటంటే వీటి మీదే మనకి ఇప్పుడు సగం ఇప్పుడు మన లెక్చర్ అంతా దీని మీద ఉంటుంది, ఓకేనా. ప్లేట్ టెక్టానిక్స్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ సింగిల్ ప్లేట్ ఉండే, ఓకేనా, డివైడ్ అయిపోయినాయి, ఓకేనా, బ్రోకెన్ అయిపోయినాయి, ఓకేనా, బ్రేక్ అయిపోయినాయి. బ్రేక్ అయిపోవడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ అనేది ఫామ్ అయిపోయినాయి. ఇందులో మేజర్ గా మనకు 7 ప్లేట్స్ ఉంటాయి, మేజర్ గా 7 ప్లేట్స్ ఉంటాయి, మైనర్ గా చాలా ఉంటాయి, ఓకేనా, మైనర్ గా చాలా ఉంటాయి. ఆ మేజర్ 7 ప్లేట్స్ వచ్చేసరికి ఏంటంటే పసిఫిక్ ప్లేట్, ఓకేనా, పసిఫిక్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్, ఆఫ్రికన్ ప్లేట్, అంటార్క్టిక్ ప్లేట్, యురేషియన్ ప్లేట్, ఆస్ట్రేలియన్ ప్లేట్, ఓకేనా, ఆస్ట్రేలియన్ ప్లేట్. క్లియర్. ఆస్ట్రేలియన్ ప్లేట్ ఏడు ఉన్నది? ఇక్కడ ఉన్నది, ఓకే. యురేషియన్ ప్లేట్ ఏడు ఉన్నది? ఇక్కడ ఉన్నది, ఓకే. అంటార్క్టిక్ ప్లేట్ ఇక్కడ ఉన్నది, ఓకే. అంటార్క్టిక్ ప్లేట్ ఇక్కడ ఉన్నది. సౌత్ అమెరికన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్, ఓకేనా, సౌత్ అమెరికన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్, అండ్ ఆల్సో ఆఫ్రికన్ ప్లేట్, ఓకేనా, ఆఫ్రికన్ ప్లేట్, ఓకేనా, యురేషియన్ ప్లేట్, ఓకేనా. అన్ని కనబడ్డాయి కదా మీకు, ఓకేనా, అన్ని కనబడ్డాయి కదా. పసిఫిక్ ప్లేట్, ఇగో ఇక్కడ పసిఫిక్ ప్లేట్, పసిఫిక్ ఓషన్ ఉంటుంది, పసిఫిక్ ప్లేట్. మైనర్ ప్లానెట్స్ వచ్చేసరికి కోకోస్ ప్లేట్, ఓకేనా, కోకోస్ ప్లేట్, నాజ్కా ప్లేట్, ఓకేనా, కరేబియన్ ప్లేట్,
ఓకే, కరేబియన్ ప్లేట్ అండ్ ఆల్సో ఇండియన్ ప్లేట్, మన ఇండియన్ ప్లేట్ అండ్ ఆల్సో ఫిలిప్పీన్ ప్లేట్. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, జిఎన్డి ఫూకా ప్లేట్ ఏంటంటే స్మాలెస్ట్, అన్నిటికంటే స్మాలెస్ట్ ప్లేట్. స్మాలెస్ట్ ప్లేట్ ఏది? జిఎన్డి ఫూకా. జిఎన్డి ఫూకా అనేది స్మాలెస్ట్ ప్లేట్. క్లియర్? మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఫస్ట్ 7 గుర్తుపెట్టుకోండి, మేజర్ 7. ఎందుకంటే మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అంటే, కింది ఇచ్చిన ఆప్షన్స్ లా మేజర్ ప్లేట్ ఏది కాదు, మేజర్ ప్లేట్ ఏది, మేజర్ ప్లేట్ ఏది కాదు అని అడిగినప్పుడు ఆప్షన్స్ మైనర్ ప్లేట్ ఇస్తారు. ఓకేనా? మేజర్ ప్లేట్ ఏదన్నప్పుడు మైనర్ ప్లేట్ ఆప్షన్స్ ఇచ్చి అందులో ఒక్కటే మేజర్ ప్లేట్ ఇస్తారు. క్లియర్? పసిఫిక్ ప్లేట్ ఒకటి, నార్త్ అమెరికన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్, ఆఫ్రికన్ ప్లేట్, అంటార్టిక్ ప్లేట్, యురేషియన్ ప్లేట్, ఆస్ట్రేలియన్ ప్లేట్. క్లియర్? అండ్ జువాన్ది ఫూగా అయితే గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ది స్మాలెస్ట్ ప్లేట్. ఓకేనా? స్మాలెస్ట్ ప్లేట్. ఈ ప్లేట్స్ అనేది ఇయర్కి ఒక సెంటీమీటర్స్, ఫ్యూ సెంటీమీటర్ మాత్రమే మూవ్ అవుతూ ఉంటాయి. ఇయర్కి ఫ్యూ సెంటీమీటర్స్ మాత్రమే మూవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? అవి ఎట్లా మూవ్ అవుతాయి? త్రీ టైప్స్ మూవ్ అవుతాయి. ఒకటి, ఇప్పుడు ప్లేట్స్ అనేటివి దగ్గరికి రావచ్చు. ఓకేనా? లేకపోతే దూరం వెళ్ళిపోవచ్చు. ఓకేనా? దూరం వెళ్ళిపోవచ్చు. లేకపోతే ప్లేట్స్ ఇట్లా వచ్చి కిందికి వెళ్ళిపోవచ్చు. ఇగో ఈ ప్రెషర్ ఎక్కువ ఉన్నది అనుకో, ఇట్లా కిందికి కూడా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? వెళ్ళిపోయి దాని మీద ఫామ్ అవ్వచ్చు, దాని మీద కొత్త క్రస్ట్ అయితే ఫామ్ అవ్వచ్చు. ఓకేనా? వీటికి టైప్స్ ఉన్నాయి. ప్లేట్ బౌండరీస్ టైప్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈస్ నథింగ్ బట్ డైవర్జెంట్. ఓకేనా? సెకండ్ వన్ కన్వర్జెంట్, థర్డ్ వన్ ట్రాన్స్ఫార్మ్. డైవర్జెంట్ వచ్చేసరికి ఏంటంటే స్ప్రెడ్ అవుతుంటాయి, దూరం వెళ్ళిపోతాయి. ఓకేనా? అక్కర్స్ వెన్ టూ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. దూరం వెళ్ళిపోయినప్పుడైతే, ఈ దూరం ఎప్పుడైతే వెళ్ళిపోతాయో కింది నుంచి లావా ఏదైతుందో ఇందులో నుంచి బయటికి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. లావా ఏదైతుందో ఇందులో నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? లావా ఇక్కడ ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. ఓకేనా? లావా ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. లైక్ వాల్కనిక్ ఎరప్షన్స్ ఏవైతే జరుగుతాయో అలాంటి ప్లేస్లలో అయితే లావా అనేది ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. ఓకే, కొత్త క్రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. దూరం అయిపోయి కొత్త క్రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. అదే కన్వర్జెంట్ వచ్చేసరికి ఏంటంటే, ఈ కన్వర్జెంట్ ఏంటంటే వెన్ టూ ప్లేట్స్ కొలైడ్, ఓకేనా, కాసింగ్ వన్ ప్లేట్ టు సబ్డక్ట్ బినీత్ ది అదర్ క్రియేటింగ్ సబ్డక్షన్ జోన్. ఇగో ఇట్లా కిందికి వెళ్ళిపోతాయి జోన్. ఓకేనా? కిందికి వెళ్ళిపోతాయి, రావడం వల్ల ఇట్లా కిందికి వెళ్ళిపోతాయి. ఓకే, క్రస్ట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇక్కడ ఎర్త్ క్వేక్స్ రానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఎర్త్ క్వేక్స్ రానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇదేంటిది? కన్వర్జెంట్. ఓకేనా? సబ్డక్షన్ అంటే కిందికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు 2 పేపర్లు ఉన్నాయి, ఇట్లా పేపర్లు ఇట్లా మనం ఇది ఉన్నది. ఓకేనా? ఇది పేపర్ అనుకో, ఇది జస్ట్ ఉత్తనే ఏదన్నా సాలిడ్ ఆబ్జెక్ట్ అనుకో. ఈ పేపర్ ఆల్మోస్ట్ ఇట్లా కిందికి వెళ్ళిపోయి ఈ సాలిడ్ ఆబ్జెక్ట్స్ అనేది మీదకి వచ్చేస్తుంది. సేమ్ అట్లనే ఏదైతే వీక్ ఉంటుందో అది కిందికి వెళ్ళిపోయి మిగతాది ఇట్లా వచ్చేసి కొత్త క్రస్ట్ అయితే ఫామ్ అవుతుంది. ఓకేనా? దీనివల్ల ఏంటంటే ఎర్త్ కేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఎర్త్ కేక్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా? ఇది ట్రాన్స్ఫార్మ్ అంటారు. ఈ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటంటే జస్ట్ రాపిడ్ జరుగుతుంది. స్లైడ్స్ పాసెస్ ఈచ్ అదర్ హారిజాంటల్. ఓకేనా? స్లైడ్స్ పాసెస్ ఈచ్ అదర్, ఇట్లా పాస్ అవుతుంటాయి. లైక్ ఏంటంటే రప్చర్, ఫ్రిక్షన్ లేక ఇట్లా రప్చర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే క్రస్ట్ అనేది డిస్ట్రాయ్ అవ్వదు, క్రస్ట్ అనేది క్రియేట్ అవ్వదు. ఓకేనా? క్రస్ట్ అనేది డిస్ట్రాయ్ అవ్వదు, క్రస్ట్ అనేది క్రియేట్ అవ్వదు. ఓకేనా? ఎర్త్ కేక్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. క్రస్ట్ లోపల అయితే ఎర్త్ కేక్స్ అయితే వస్తాయి. ఓకేనా? ఎఫెక్ట్ ఇదేంటి? కన్స్ట్రక్టివ్, ఇది డిస్ట్రక్టివ్, ఇది కన్జర్వేటివ్. డిస్ట్రక్టివ్ అండ్ కన్జర్వేటివ్. వాల్కనిక్ వస్తాయా? ఎస్. డైవర్జెంట్లో అయితే వాల్కనిక్ ఎరప్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా? కన్వర్జెంట్లో కూడా జరుగుతుంది. ఓకేనా? ట్రాన్స్ఫార్మ్లో అయితే జరగదు, కానీ ఎర్త్ కేక్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా? ఎర్త్ కేక్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్ బౌండరీస్. ఓకేనా? అండ్ మనం ఏంటంటే ఎర్త్ కేక్ గురించి చూద్దాం ఇప్పుడు. ఇక చూడండి, కాంటినెంట్ డైవర్జెంట్. ఓకేనా? ఓషన్ కన్వర్జెంట్, ఓషన్ డైవర్జెంట్. ఓకేనా? ఓషన్ కాంటినెంట్ కన్వర్జెంట్, కాంటినెంట్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, కాంటినెంట్ కన్వర్జెంట్. ఓకేనా? ఈ పెద్దగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఐడియా ఉండడానికి చూపెడుతున్నాను. కాంటినెంట్ డైవర్జెంట్ అయితే ఇట్లా దూరం వెళ్ళిపోతాయి. ఓకేనా? కాంటినెంట్ ఇట్లా దూరం వెళ్ళిపోతే మధ్య నుంచి అయితే ఈ వాల్కనోస్ ఏవైతున్నాయో, ఓకేనా, ఆ లావా ఏదైతుందో అది ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓషన్ కన్వర్జెంట్ అంటే ఇట్లా రెండు వచ్చేసి సింగిల్ దాని లెక్క, ఒకటి లోపలికి వెళ్ళిపోయి, ఓకేనా, ఒక లోపలికి వెళ్ళిపోయి ఇంకోటి బయటకి అయితే ఇంకో కొత్త క్రస్ట్ అయితే ఫామ్ చేస్తుంది.
క్లియర్. కాంటినెంట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంది, ఈ కాంటినెంట్ ఏవైతే ఉన్నాయో రెండు రప్చర్. ఓకేనా, ఇట్లా కాంటినెంట్ అయితే ఇట్లా మనం స్లైడ్ అవుతూ వెళ్తాయి. అట్లా స్లైడ్ అవుతూ వెళ్ళడం వల్ల అయితే మనకు ఎర్త్ కేక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఎర్త్ కేక్స్ అనేది ఫామ్ అవుతుంది. క్లియర్. అండ్ కమింగ్ టు వాట్ ఈస్ మీన్ బై ఎర్త్ కేక్ అంటే వాట్ ఈస్ అన్ ఎర్త్ కేక్? An earthquake is an intense shaking of earth surface caused by movements in ఎర్త్ అవుటర్మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో అందులో కొన్ని మూవ్మెంట్స్ అయితే ఆ మూవ్మెంట్స్ అవ్వడం వల్ల అయితే మనకు ఎర్త్ కేక్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, అండ్ ఎర్త్ కేక్ ఈస్ అన్ ఇంటెన్స్ షేకింగ్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ విచ్ ఆర్ కాస్డ్ డ్యూ టు షిఫ్టింగ్ ఆఫ్ ఎర్త్ ప్లేట్స్. ఓకేనా, ఇట్ ఈస్ సడన్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ అలాంగ్ ది ఫాల్ట్ లైన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్స్. ఓకేనా, కొన్ని ఫాల్ట్ లైన్స్ అయితే వచ్చేస్తాయి. ఎర్త్ క్వేక్స్ ఆర్ ది రిజల్ట్ ఆఫ్ సడన్ మూవ్మెంట్ అలాంగ్ ఫాల్ట్ లైన్స్ విత్ ఇన్ ది ఎర్త్ లోపల జరిగే సడన్ మూవ్మెంట్స్ ఏవైతున్నాయో వాటి వల్ల అయితే మనకి ఎర్త్ క్వేక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ one of the most faults in the American continent is San Andreas fault in California. Seismologists estimate the fault is capable of magnitude 8.2 earthquake. ఓకేనా, 8.2 ఎర్త్క్వేక్ అంటే చాలా పెద్దది. ఓకేనా, ఇక్కడ ఏంటంటే 8.2 మ్యాగ్నిట్యూడ్ అనేది రికార్డ్ అయిందంటే ఓకేనా, అది ఆల్మోస్ట్ డిస్ట్రక్షన్ అనేది మామూలుగా ఉండదు. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ది ఎర్త్క్వేక్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎర్త్క్వేక్ గురించి ఫస్ట్ హైపోసెంటర్ ఈస్ నథింగ్ బట్ పాయింట్ బిలో ది ఎర్త్ సర్ఫేస్ వేర్ ది రాక్ బ్రేక్స్ అలాంగ్ ఏ ఫాల్ట్ అండ్ ఎనర్జీ ఈస్ రిలీజ్డ్. ఇక్కడ నుంచి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా, అక్కడ రాక్ బ్రేక్ అయిపోయి అంటే సడన్ మూమెంట్స్ జరిగి అక్కడ నుంచి అయితే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దాన్నే ఫోకస్ హైపోసెంటర్ అంటారు. ఏమంటారు? హైపోసెంటర్ అంటారు. ఓకే, ఇది ఫోకస్, హైపోసెంటర్ ఆర్ ఫోకస్. ఎక్కడి నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాన్ని హైపోసెంటర్ అంటాం. ఓకేనా, ఓకేనా. వాట్ ఈస్ మీన్ బై ఎపిసెంటర్? ఎపిసెంటర్ అంటే ఇప్పుడు ఏదైతే ఫోకస్ ఉన్నదో, ఏదైతే స్టోన్ బ్రేక్ అయిందో సేమ్ ఎగ్జాక్ట్ గా దాని మీద ఎర్త్ మీద సర్ఫేస్ మీద ఒక పాయింట్ ఉన్నది, దాన్ని ఎపిసెంటర్ అంటారు. ఓకేనా, ఏ పాయింట్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ దట్ ఈస్ డైరెక్ట్లీ అబౌవ్ ది ఫోకస్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్ వేర్ ది షేకింగ్ ఇస్ స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ డ్యామేజ్ అక్కర్స్. ఓకేనా, షేకింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది, మోస్ట్ డ్యామేజ్ అక్కడనే జరుగుతుంది. దాన్ని ఎపిసెంటర్ అంటారు. ఓకేనా, ఎపిసెంటర్. క్లియర్. ఈ ఫాల్ట్ లైన్ ఏదైతే ఉందో ఓకేనా, ఈ ఫాల్ట్ లైన్ గుర్తుపెట్టుకోండి. అదే మనం పలిగిపోతుంది. లైక్ ఇప్పుడు మనకు ఎర్త్క్వేక్ అనగానే రెండు విభాగాలుగా డివైడ్ అయిపోతుంది కదా ఎర్త్, అంటే ఇదే ఆ ఫాల్ట్ లైన్. ఓకేనా, ఇదే ఆ ఫాల్ట్ లైన్. దిస్ ఇస్ ఎపిసెంటర్. ఓకేనా, ఎపిసెంటర్ అంటాం. ఫోకస్ ని ఏమంటాం? హైపోసెంటర్ అని కూడా అంటాం. వేర్ ఎనర్జీ ఇస్ రిలీజ్. ఓకేనా, వేర్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ ఫ్రమ్, ఆ పాయింట్ నుంచి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. క్లియర్. అది ఫోకస్ అంటే ఏంది? హైపోసెంటర్. ఎపిసెంటర్ అంటే ఏంది? ఆ ఫోకస్ కి ఎగ్జాక్ట్ గా సర్ఫేస్ మీద పాయింట్ నే మనం ఎపిసెంటర్ అంటాం. ఓకేనా, ఆల్ న్యాచురల్ ఎర్త్క్వేక్ ఎక్కడైతే లిథోస్పియర్ అనే అక్కడైతే, ఎక్కడ లిథోస్పియర్ అనే అక్కడైతే. ఓకేనా, ఎర్త్క్వేక్ జనరేట్స్ సెస్మిక్ వేవ్స్. ఏం వేవ్స్? సెస్మిక్ వేవ్స్ విచ్ ఆర్ వైబ్రేషన్ దట్ ట్రావెల్స్ త్రూ ది ఎర్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బాడీ వేవ్స్ అండ్ సర్ఫేస్ వేవ్స్. 2 టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి. ఏది? బాడీ వేవ్స్ అండ్ సర్ఫేస్ వేవ్స్. ఓకేనా, ఈ వైబ్రేషన్స్ అనేది మన ఎర్త్ ట్రావెల్ అయితే దీనివల్ల అయితే ఎర్త్క్వేక్ అనేది సెస్మిక్ వేవ్స్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, షాలో ఫోకస్ ఎర్త్క్వేక్స్ హ్యావ్ మోర్ ఇంటెన్సిటీ దెన్ ది డీపర్ వన్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇది మన ఎర్త్ క్రస్ట్ అనుకో, ఎర్త్క్వేక్ ఇక్కడ వచ్చింది లేకపోతే ఇక్కడ వచ్చింది అనుకో, ఎర్త్క్వేక్ ఇక్కడ వచ్చింది లేదంటే ఇక్కడ వచ్చింది. ఇప్పుడు దేని వల్ల ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది, దేని వల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది అంటే ఈ షాలో అయితే ఏదైతే ఉందో ఓకేనా, దీని వల్ల అయితే ఎక్కువ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఓకేనా, దీనివల్ల ఇప్పుడు ఎందుకంటే ఈ ఇంటెన్సిటీ అనేది వస్తుంది, తగ్గిపోతుంది. ఇది ఇక్కడనే అయింది కాబట్టి తొందరగా ఎఫెక్ట్ అయితే చూపెడుతుంది. అందుకే షాలో ఫోకస్ ఎర్త్క్వేక్స్ హ్యావ్ మోర్ ఇంటెన్సిటీ దెన్ ది డీపర్ వన్స్. మీదకి వచ్చే వరకు దీని పవర్ అనేది లైట్ గా తగ్గుకుంటూ వస్తుంది. ఇది ఇక్కడనే వస్తే ఆటోమేటిక్గా ఎర్త్క్వేక్ బీభత్సం సృష్టిస్తుంది. ఈ సెస్మిక్ వేవ్స్ అంటే ఏంటంటే మన ఎర్త్క్వేక్ ని మెజర్ చేసి
ఎర్త్క్వేక్ ని మెజర్ చేసేది సెస్మిక్ వేవ్స్. ఓకేనా, ఎర్త్క్వేక్ జనరేట్స్ సెస్మిక్ వేవ్స్, మన సెస్మాలజీ అంటాం. ఓకేనా, సెస్మాలజీ అంటాం. సెస్మాలజీ ఇస్ నథింగ్ బట్ విచ్ మెజర్స్ ది ఎర్త్క్వేక్. ఓకేనా, విచ్ మెజర్స్ ది ఎర్త్క్వేక్. క్లియర్. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎర్త్క్వేక్. ఎర్త్క్వేక్ వల్ల ఏమేమి ఎఫెక్ట్స్ జరుగుతాయి? ఫస్ట్ థింగ్, ఎర్త్క్వేక్ వల్ల జరిగే ఎఫెక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసరికి సునామీ జరుగుతుంది. సునామీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏంటిది? సునామీ. సునామీ అనేది జపాన్ ఇష్టం. దీస్ ఆర్ హార్బర్ వేవ్స్. ఇట్ అక్కర్స్ వెన్ ది ఎర్త్క్వేక్ అక్కర్స్ అట్ ది సీ ఫ్లోర్. సీ ఫ్లోర్ కింద ఎర్త్క్వేక్ రావడం వల్ల సునామీ అనేది రావుతుంది. సునామీ అంటే ఏంటంటే హార్బర్ వేవ్స్. ఇగో ఇట్లా మీదికి వేవ్స్ అయితే మీదికి పంపిస్తాయి. అంటే ఇప్పుడు మనం దశావతారం సినిమా చూసుంటే తెలుస్తుంది. దశావతారం సినిమా చూసుంటే మనకు తెలుస్తుంది, మీదికి వెళ్ళిపోతుంది. ఓకే, సునామీ. అండ్ సాయిల్ లిక్విఫాక్షన్. సాయిల్ లిక్విఫాక్షన్ కూడా జరుగుతుంది. సాయిల్ లిక్విఫాక్షన్ అంటే ఏంటంటే దానికి ఉన్న పవర్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు సాయిల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నది అనుకో, సాయిల్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు మన మొరం ఉంటుంది, మొరమైన లేకపోతే కట్టలు ఉంటాయి. ఇప్పుడు మన చెరువు కట్టలు, ఆ చెరువు కట్టలు ఎంత గట్టిగా ఉంటాయి, సో అది కూడా వీక్ అయిపోయి లిక్విఫాక్షన్ స్టేజ్లోకి వస్తుంది. ఓకేనా, లిక్విఫాక్షన్ స్టేజ్లోకి అయితే వస్తుంది. ఓకే, అండ్ ల్యాండ్ స్లైడ్ అయిపోతుంది. ఓకేనా, ల్యాండ్ స్లైడ్ అయిపోతుంది. ఓకే, అంటే ఏంటంటే ఇది లూజ్ అయిపోతుంది. సాయిల్ ఏంటిది? లూజ్ అయిపోతుంది. ఓకేనా, లిక్విడ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. లిక్విడ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ల్యాండ్ స్లైడ్ ఏంటంటే ఏ కొలాప్స్ ఆఫ్ ఏ మాస్ ఆఫ్ ఎర్త్ ఆర్ రాక్ ఫ్రమ్ మౌంటైన్ ఆర్ క్లిఫ్. ఇప్పుడు మౌంటైన్స్ ఉంటాయి, వాటి మీద నుంచి ఒక స్టోన్ గట్టిగా కింద పడుతుంది ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, అంటే డివైడ్ అయిపోతుంది దాని నుంచి. ఓకేనా, ల్యాండ్ స్లైడ్ అంటే అది ఏ కొలాప్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్. క్లియర్. అవలాంచి. అవలాంచి ఇస్ నథింగ్ బట్ ఏ మాస్ ఆఫ్ స్నో, ఐస్ ఆర్ రాక్స్ ఫాలింగ్ ర్యాపిడ్లీ డౌన్ ఏ మౌంటైన్ సైడ్. ఓకేనా, ఇప్పుడు ఐస్ స్నో ఏవైతున్నాయో అవి ర్యాపిడ్ గా కింద పడిపోయినాయి అనుకో, వాటిని అవలాంచి అంటాం. ఓకేనా, అవలాంచి అంటాం. అండ్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఫైర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటంటే ఈ ఎర్త్క్వేక్స్ వల్ల మనకేంటంటే ఇప్పుడు లైక్ ఈ కరెంట్ ఏదైతే ఉందో, ఒక ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉన్నాయో అవి డిస్టర్బ్ అయిపోతుంది. అది డిస్టర్బ్ అయిపోయి మనకు ఫైర్ అనుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా, ఫైర్ అనుకునే ఛాన్సెస్ ఉంటాయి, ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అవలాంచి. ఓకేనా, ఐస్ ఆర్ స్నో. ఓకేనా, ర్యాపిడ్ గా పడే ఛాన్సెస్ ఉంటాయి. ల్యాండ్ స్లైడ్ అంటే మౌంటైన్ నుంచి ఇప్పుడు ఏదైనా స్లైడ్ అయిపోయి డైరెక్ట్ మనకు స్టోన్స్ కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సినిమాలో చూస్తాం కదా, ఇట్లా డైరెక్ట్ ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనా, సాయిల్ లిక్విఫికేషన్ అంటే లూజ్ అయిపోతుంది, సాయిల్ లూజ్ అయిపోతుంది. ఓకేనా, సునామీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్. అండ్ డిస్ట్రక్టివ్ సునామీ వచ్చేసరికి, ఓకేనా, మోస్ట్ డిస్ట్రక్టివ్ సునామీ వచ్చేసరికి 7.5 రిక్టర్ మ్యాగ్నెట్ మీద 7.5 కంటే ఎక్కువ వచ్చిందంటే, ఓకేనా, రిక్టర్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటంటే ఈ ఏవైతే సెస్మిక్ వేవ్స్ ఉన్నాయో, ఓకేనా, ఏవైతే ఈ వేవ్స్ ఉన్నాయో వాటిని మెజర్ చేసేది రిక్టర్ స్కేల్ అంటాం. ఆ రిక్టర్ స్కేల్ మీద 7.5 కంటే ఎక్కువ వచ్చింది అనుకో, ఓకేనా, 7.5 కంటే ఎక్కువ వచ్చింది అనుకో, దాన్ని మనం డిస్ట్రక్టివ్ సునామీ అంటాం. ఓకేనా, డిస్ట్రక్టివ్ సునామీ అంటాం. క్లియర్, డిస్ట్రక్టివ్ సునామీ. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్. ఎన్ని టైప్స్ ఉంటాయి? ఎర్త్క్వేక్స్ 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే కొలాప్స్ ఎర్త్క్వేక్. ఏంటిది? కొలాప్స్ ఎర్త్క్వేక్. ఈ కొలాప్స్ ఎర్త్క్వేక్ అంటే ఏంటంటే దీస్ ఆర్ స్మాల్ ఎర్త్క్వేక్ దట్ అక్కర్ వెన్ ది రూఫ్ ఆఫ్ అండర్ గ్రౌండ్ మైన్ ఆర్ క్యావన్స్ కొలాప్స్. ఓకేనా, రూఫ్ ఆఫ్ అండర్ గ్రౌండ్ మైన్ ఆర్ క్యావన్స్ కొలాప్స్. ఏంటంటే చిన్న ఎర్త్క్వేక్లు ఇవి. ఏంటంటే ఇప్పుడు మన మైన్స్ ఉంటాయి, మైన్స్ అనేది లోతుగా తీస్తారు. లోతుగా తీయడం వల్ల ఏంటంటే ఆ టైంలో దాని రూఫ్ ఎప్పుడైతే కూలిపోతుందో దాన్ని ఎర్త్క్వేక్ అంటారు. ఆ రూఫ్ ఎప్పుడైతే కూలిపోతుందో దాన్ని ఎర్త్క్వేక్ అంటారు. ఇవన్నీ కొలాప్స్ ఎర్త్క్వేక్ అంటారు. ఎక్స్ప్లోషన్ ఎర్త్క్వేక్ అంటే ఏంటంటే an earthquake caused by detonation of a chemical or nuclear device. ఓకేనా, కెమికల్ ఆర్ న్యూక్లియర్ డివైస్ వల్ల వచ్చిన ఎర్త్క్వేక్ ఏమంటాం? ఎక్స్ప్లోషన్ ఎర్త్క్వేక్ అంటాం. రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్. ఓకేనా, an occurrence of earthquakes caused by construction of large reservoirs. This is human induced earthquake అంటాం. ఓకేనా, హ్యూమన్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్ అంటాం. అంటే రిజర్వాయర్, పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టినప్పుడు కూడా ఎర్త్క్వేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్ అంటాం. టెక్టానిక్ ఎర్త్క్వేక్. టెక్టానిక్ ఎర్త్క్వేక్ అంటే an earthquake caused by movement of ఎర్త్ టెక్టానిక్ ప్లేట్. ఎర్త్ టెక్టానిక్ ప్లేట్లు కదిలినప్పుడు మనకి ఎర్త్క్వేక్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని ఏమంటాం? టెక్టానిక్ ఎర్త్క్వేక్ అంటాం. వాల్కనిక్ ఎర్త్క్వేక్. an earthquake that occurs as result of volcanic eruption. వాల్కనిక్ ఎరప్షన్ వల్ల జరిగే ఎర్త్క్వేక్ ని వాల్కనిక్ ఎర్త్క్వేక్ అంటాం. ఓకేనా, ఎన్ని టైప్స్ ఉంటాయి? 5 టైప్స్. కొలాప్స్ ఎర్త్క్వేక్, ఎక్స్ప్లోషన్ ఎర్త్క్వేక్, రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్, టెక్టానిక్ ఎర్త్క్వేక్ అండ్ వాల్కానిక్ ఎర్త్క్వేక్.
ఓకే. సెస్మిక్ జోన్స్, ఎన్ని సెస్మిక్ జోన్స్ ఉన్నాయి మనకు? ఓకేనా, మనకు 4 సెస్మిక్ జోన్స్ ఉంటాయి. ఎన్ని? 4 సెస్మిక్ జోన్స్ ఉంటాయి. ఈ సెస్మిక్ జోన్స్ అంటే ఏంటంటే మన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఓకేనా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1935లో, ఓకేనా, 1935 అయితే మనకు ఒక సెస్మిక్ జోన్ మ్యాప్ ఇచ్చింది. ఈ సెస్మిక్ జోన్ మ్యాప్ ఏంటంటే ఏవైతే జోన్ 2 ఉన్నాయో అవి లీస్ట్ యాక్టివ్ సెస్మిక్ జోన్, ఓకేనా, అవి పేలనికి తక్కువ ఛాన్సెస్. జోన్ 3 వచ్చేసరికి మోడరేట్ సెస్మిక్ జోన్, జోన్ 4 వచ్చేసరికి హై సెస్మిక్ జోన్, జోన్ 5 వచ్చేసరికి హైయెస్ట్ సెస్మిక్ జోన్. జోన్ 5 అంటే హైయెస్ట్ సెస్మిక్ జోన్స్. ఎన్ని జోన్స్ ఉంటాయి? టోటల్గా 4 జోన్స్ ఉంటాయి. ఈ 4 జోన్స్లో 5th జోన్ అనేది హైయెస్ట్ సెస్మిక్ జోన్స్. ఈ 5th జోన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏదైతే ఉందో దాని కింద మొత్తం వాల్కనోస్ ఉంటాయి. అది ఎప్పుడు పేరు తెలియదు, ఎందుకంటే దాని హైయెస్ట్ సెస్మిక్ జోన్ అయితే మనం మార్క్ చేసినాం. ఏది? జోన్ 5లో ఉంటుంది అండమాన్ అండ్ నికోబార్. అండ్ ఇగో ఈ మన ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఓకేనా, ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇగో గుజరాత్, ఓకేనా, గుజరాత్, ఇగో ఇలా ఇవన్నీ ఏంటంటే మనకు 5th జోన్ 5లో ఉంటాయి, అంటే హైయెస్ట్ సెస్మిక్ జోన్స్ ఇవి. ఓకే, హైయెస్ట్ సెస్మిక్ జోన్స్. అండ్ కమింగ్ టు జోన్ 2, జోన్ 2 అంటే లీస్ట్ యాక్టివ్ సెస్మిక్ జోన్. లీస్ట్ యాక్టివ్, అవి పెళ్ళడానికి రీజన్ చాలా తక్కువ, ఆడ ఎర్త్క్వేక్ రానికి రీజన్ చాలా తక్కువ ఉంటుంది. రీజన్ కాదు, చాలా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. జోన్ 3 వచ్చేసరికి ఏంటంటే మోడరేట్ సెస్మిక్ జోన్, ఓకేనా, మోడరేట్ సెస్మిక్ జోన్. జోన్ 4 వచ్చేసరికి హై సెస్మిక్ జోన్, ఓకేనా, మరీ హై కాదు మరీ లో కాదు, హై సెస్మిక్ జోన్. హైయెస్ట్ అంటే హైయెస్ట్ సెస్మిక్ జోన్ అంటే పక్కా అక్కడ ఎప్పుడో ఒకసారి అయితే అది పేలడం అయితే పక్క, పేలడం అయితే పక్క. అండమాన్ అండ్ నికోబార్ ఎగ్జాంపుల్ దానికి, అండమాన్ అండ్ నికోబార్ ఎగ్జాంపుల్. మొత్తం రెడ్ కలర్ ఉంటుంది చూడండి సెస్మిక్ జోన్ అండమాన్ అండ్ నికోబార్, ఓకేనా, మొత్తం రెడ్ కలర్ ఉంటుంది, ఓకేనా. ఇది జోన్ 5 కిందకి వస్తుంది. ఏంటి? జోన్ 5 కిందకి వస్తుంది. జోన్ 5 అంటే హైయెస్ట్ సెస్మిక్ జోన్. 4 టైప్స్ ఆఫ్ సెస్మిక్ జోన్స్ ఉన్నాయి మనకు. క్లియర్? 4 టైప్స్ ఆఫ్ సెస్మిక్ జోన్స్ అయితే ఉన్నాయి. ఓకే. అండ్ డాగ్స్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో, డాగ్స్ క్యాట్స్ వీటికి ఏంటంటే ముందే తెలిసిపోతుంది. ఇప్పుడు నాగవల్లి సినిమా ఉంటుంది, మీరు నాగవల్లి సినిమా చూసింటే భయపడగానే దయ్యం సినిమాని. నాగవల్లి సినిమా వచ్చేసరికి ఏంటంటే మొత్తం దయ్యం రాగానే ఈ అక్కడ ఉన్న కౌస్ అన్ని మొత్తం వాతావరణం మొత్తం మారిపోతుంది, ఇవన్నీ ఉరుకుతాయి, అన్ని బర్డ్స్ అవన్నీ అన్ని వెళ్ళిపోతాయి ఫాస్ట్గా. అంటే అన్యూజువల్ బిహేవియర్ మనం చూస్తాం. ఎందుకంటే ఈ వేవ్స్ ఏవైతున్నాయో ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్, ఈ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్కి మన ఈ చిన్న చిన్న జంతువులు ఉంటాయి కదా, ఈ జంతువులు తట్టుకోలేవు, ఆ జంతువులకు ఎక్కువ వినబడతాయి అవి, ఓకేనా. సో అందుకే అవి తొందర వాటిని ఆ సౌండ్ అయితే రీచ్ అవుతాయి, ఆ సౌండ్ రీచ్ అయ్యి అవి అయోమయంలో పడిపోతాయి. సో మనం ఏమంటాం, జంతువులకు భూకంపం వస్తే తొందరనే తెలుస్తుంది, జంతువులకు దయ్యం వస్తే తొందరగా. అది కాదు రీజను. ఇన్ఫ్రాసౌండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏవైతున్నాయో సెన్సిటివ్ ఉంటాయి, అవి ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ కి సెన్సిటివ్ ఉంటాయి జంతువులు, ఓకేనా. కుక్క ఉంటుంది, కుక్క చెవులు ఇట్లుంటాయి, ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ కి చాలా సెన్సిటివ్ ఉంటుంది, తట్టుకోలేవు ఆ సౌండ్. సో వాటికి తొందర వచ్చేస్తుంది, అది సౌండ్ అనేది తొందర వచ్చేసి అవి అయోమయంలో ఉరుకుతాయి అటు ఇటు, ఓకేనా, ఉరుకుతాయి అటు ఇటు. క్లియర్? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెస్మోగ్రాఫ్. సెస్మోగ్రాఫ్ అంటే సెస్మోగ్రాఫ్ ఇస్ నథింగ్ బట్ ఈ ఎర్త్ క్వేక్ వేవ్స్ ఏవైతున్నాయో, ఓకేనా, వాటిని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏది? సెస్మోగ్రాఫ్, ఓకేనా. వాటిని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏది? సెస్మోగ్రాఫ్, ఓకేనా. సెస్మోగ్రాఫ్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ దట్ మెజర్స్ అండ్ రిజిస్టర్స్ సెస్మిక్ వేవ్స్ దట్ ట్రావెల్ త్రూ ది ఎర్త్ యాజ్ ది అవుట్కమ్ ఆఫ్ ఎర్త్ క్వేక్, ఓకేనా. ఎర్త్ క్వేక్ యొక్క అవుట్కమ్ తోటి వేవ్స్ ఏవైతే వస్తాయో వాటిని రికార్డ్ చేసేది సెస్మోగ్రాఫ్, ఓకేనా. సెస్మోగ్రాఫ్ అంటారు, ఓకేనా. ఆ వేవ్స్ అనేది ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. వచ్చేసరికి ఏంటంటే బాడీ వేవ్స్, ఓకేనా, బాడీ వేవ్స్. అండ్ అనదర్ వన్ ఇస్ సర్ఫేస్ వేవ్స్, ఓకే, సర్ఫేస్ వేవ్స్. బాడీ వేవ్స్ అంటే ఏంటంటే ఎర్త్ ఇంటీరియర్, ది వేవ్స్ ట్రావెల్ త్రూ ఎర్త్ ఇంటీరియర్ విత్ హై స్పీడ్, ఓకేనా. హై స్పీడ్ తో ట్రావెల్ చేసేదాన్ని బాడీ వేవ్స్ అంటారు. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్. పీ వేవ్స్ ఇస్ నథింగ్ బట్ ప్రైమరీ వేవ్స్, ఎస్ వేవ్స్ ఇస్ నథింగ్ బట్ సెకండరీ వేవ్స్, ఓకేనా. పీ వేవ్స్ అంటే ప్రైమరీ వేవ్స్, ఎస్ వేవ్స్ అంటే సెకండరీ వేవ్, ఓకేనా. అండ్ ఈ సర్ఫేస్ వేవ్స్ అంటే ఏంటంటే
when body waves comes in contact with the surface rocks, they form surface waves. ఈ బాడీ వేవ్స్ ఏవైతున్నాయో సర్ఫేస్ తోటి, ఓకేనా, సర్ఫేస్ తోటి కాంటాక్ట్ అయినప్పుడు సర్ఫేస్ వేవ్స్ అనేది ఫామ్ అవుతాయి. దీస్ ఆర్ మోర్ డిస్ట్రక్టివ్. సర్ఫేస్ వేవ్స్ అనేది ఎక్కువ డిస్ట్రక్టివ్, ఓకేనా. ఇప్పుడు మనం పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్ నుంచి అయితే ఒకసారి చూద్దాం. పీ వేవ్స్ అంటే ఏంటంటే ప్రైమరీ వేవ్, ఓకేనా, ఆర్ కంప్రెషన్ వేవ్. ఇట్లా పీ వేవ్స్ ట్రావెల్ ఇన్ లాంగిట్యూడినల్లీ, ఓకేనా. పీ వేవ్స్ ట్రావెల్ లాంగిట్యూడినల్ కంప్రెషన్ వేవ్స్ ఆర్ సిమిలర్ టు సౌండ్ వేవ్స్ అంటారు. ఇగో ఇట్లా లాంగిట్యూడినల్ గా అయితే పీ వేవ్స్ అనేది ట్రావెల్ అవుతుంది, ఓకేనా. ఎస్ వేవ్స్ అనేది సెకండరీ వేవ్, సెకండరీ వేవ్ ఆ షియర్ వేవ్. ఇవి ఏంటంటే ట్రాన్స్ఫర్స్ వేవ్స్ అంటారు, ఓకేనా. ట్రాన్స్ఫర్స్ వేవ్స్ అంటారు. ఇట్లా ట్రాన్స్ఫర్స్ వేవ్స్ లేక ఇటు వెళ్ళిపోతాయి, ఓకే. ఈ ట్రాన్స్ఫర్ వేవ్స్ ఏం క్రియేట్ చేస్తాయి అంటే క్రెస్ట్ అండ్ ట్రఫ్. దీని ఏమంటారు? క్రెస్ట్ అంటాం. దీన్ని ఏమంటాం? ట్రఫ్ అంటాం. క్రెస్ట్ అండ్ ట్రఫ్ అనేది క్రియేట్ చేస్తాయి. క్లియర్? అండ్ వన్ మోర్ థింగ్, పీ వేవ్స్ అంటే ఏంది? ప్రైమరీ వేవ్. ఎస్ వేవ్ అంటే సెకండరీ వేవ్, ఓకేనా. దీస్ ఆర్ ఫాస్ట్, ఓకేనా, ఫాస్టెస్ట్ సెస్మిక్ వేవ్స్. ఫాస్టెస్ట్ సెస్మిక్ వేవ్స్. ఎందుకు ఫాస్టెస్ట్ సెస్మిక్ వేవ్స్ అంటే సెస్మోగ్రాఫ్ లో ఫస్ట్ రికార్డ్ అయ్యేది ఇవే. సెస్మోగ్రాఫ్ లో ఫస్ట్ రికార్డ్ అయ్యేది పీ వేవ్సే. ఏంటిది? 7 to 8 కిలోమీటర్ పర్ 7 or 8 కిలోమీటర్ పర్ సెకండ్ అంత స్పీడ్ తోటి అయితే ఫస్ట్ ఇవే రికార్డ్ అయితే, ఓకేనా. ఇవి స్లో సెస్మిక్ వేవ్స్, స్లో సెస్మిక్ వేవ్స్, ఓకేనా. 4 to 6 కిలోమీటర్ పర్ సెకండ్ అంత స్పీడ్ తోటి అయితే రికార్డ్ అయితే, ఓకేనా. అండ్ పీ వేవ్స్ కెన్ ట్రావెల్ త్రూ సాలిడ్, ఓకేనా, సాలిడ్, లిక్విడ్, ఓకేనా, లిక్విడ్ and also gas. S waves travel through the only solid, ఓకేనా. సాలిడ్ లో మాత్రమే ట్రావెల్ అవుతాయి, ఓకేనా. ఎన్ని మీడియం? పీ వేవ్ మాత్రం 3 మీడియంస్ ట్రావెల్ అవుతాయి, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్, ఓకేనా. సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. క్లియర్? దిస్ ఇస్ అబౌట్ ది పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్. అండ్ పీ వేవ్స్ ఏంటంటే లాంగిట్యూడినల్ కంప్రెషన్ వేవ్స్, లాంగిట్యూడినల్ కంప్రెషన్ వేవ్స్ సిమిలర్ టు సౌండ్ వేవ్స్. ఎస్ వేవ్స్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్స్, ఓకేనా, ట్రాన్స్ఫర్స్ వేవ్స్. మీకు చూస్తేనే అర్థమవుతుంది, ఓకేనా. అండ్ కమింగ్ టు సర్ఫేస్ వేవ్స్. సర్ఫేస్ వేవ్స్ అంటే ఏం చెప్పినాం? వెన్ బాడీ వేవ్స్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సర్ఫేస్, ఓకేనా. వెన్ బాడీ వేవ్స్ comes in contact with surface rocks, they form surface waves. They are more destructive in nature, ఓకేనా. ఈ బాడీ వేవ్స్ ఏవైతున్నాయో, ఓకేనా, బాడీ వేవ్స్ ఆర్ సర్ఫేస్ వేవ్స్ ఆర్ మోర్ డిస్ట్రక్టివ్ ఇన్ నేచర్. టూ టైప్స్ ఉంటాయి. ఏంటిది? రేలే వేవ్ అండ్ లవ్ వేవ్, ఓకేనా. రేలే వేవ్ అండ్ లవ్ వేవ్. ఈ రేలే వేవ్ ఏంటంటే ఎర్త్ ఇంటీరియర్ లా, ఓకేనా, ఎర్త్ ఇంటీరియర్ లా రోలింగ్ ఎలిప్టికల్ మోషన్, ఓకేనా, ఇట్లా రోలింగ్ ఎలిప్టికల్ మోషన్ అయితే ఇవి ట్రావెల్ అవుతాయి. వీటి వల్ల మనకు ఎర్త్క్వేక్స్ అనేది ఫామ్ అయ్యి అవి మన సెస్మోగ్రాఫ్ లో అయితే రికార్డ్ అవుతాయి. ఇవి రేలే వేవ్, ఓకే. లవ్ వేవ్ వచ్చేసరికి ఏంటంటే హారిజాంటల్ అండ్ సైడ్ టు సైడ్ షేకింగ్, హారిజాంటల్ అండ్ సైడ్ టు సైడ్ షేకింగ్. చూస్తే తెలుస్తుంది కదా మనకు, హారిజాంటల్ అండ్ సైడ్ టు సైడ్ షేకింగ్ వల్ల అయితే ఫామ్ అవుతుంది. వీటిని లవ్ వేవ్స్ అంటారు. ఇవి లేట్ గా రికార్డ్ అవుతాయి, ఓకే. దే ఆర్ లాస్ట్ టు రికార్డ్ ఆన్ సిస్మోగ్రాఫ్, ఓకే. ఫస్ట్ రికార్డ్ అయ్యేది పీ వేవ్స్, ఓకే. సెకండ్ రికార్డ్ అయ్యేది సెకండరీ వేవ్స్, థర్డ్ రికార్డ్ అయ్యేది సర్ఫేస్ వేవ్స్, దాని తర్వాత సర్ఫేస్ వేవ్స్ రికార్డ్ అవుతాయి, ఓకేనా. సెస్మోగ్రాఫ్ అంటే మనం చెప్పినాం, సెస్మోగ్రాఫ్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ దట్ మెజర్స్ అండ్ రిజిస్టర్స్ సెస్మిక్ వేవ్స్ దట్ ట్రావెల్ త్రూ ది ఎర్త్ యాజ్ ది అవుట్కమ్ ఆఫ్ అన్ ఎర్త్ కేక్, ఓకేనా. వాట్ ఆర్ ది స్కేల్స్ టు మెజర్ ఎర్త్ కేక్? ఎర్త్ కేక్ ని, ఓకేనా, ఎర్త్ కేక్ ని మెజర్ చేయడానికి, ఓకేనా, ఏ స్కేల్ యూజ్ చేస్తాం? ది ఆన్సర్ ఇస్ రిచర్ స్కేల్, రిచర్ స్కేల్ అండ్ ఆల్సో మెర్కాలీ స్కేల్, రిచర్ స్కేల్ అండ్ మెర్కాలీ స్కేల్, ఓకేనా. రిచర్ స్కేల్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్ క్వేక్. ఎర్త్ మ్యాగ్నిట్యూడ్ ని మెజర్ చేయడానికి వాడేది రిచర్ స్కేల్, ఓకేనా. అండ్ మెర్కాలీ స్కేల్ ఏంటంటే మెజర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్ క్వేక్. ఎంత? ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్ క్వేక్ ఎంత వచ్చింది, ఓకే, ఎంత ఇంటెన్సిటీ, ఓకేనా. ఇప్పుడు రిచర్ స్కేల్ అనేది ఎర్త్ క్వేక్ ఎంత వచ్చింది, మెర్కాలీ అనేది ఎంత డిస్ట్రక్షన్ జరిగింది, ఎంత ఇంటెన్సిటీ జరిగింది అని చేసేది మెర్కాలీ స్కేల్, ఓకేనా. ఇట్ మెజర్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది? 0 to 10, ఓకేనా, 0 to 10.
ఓకేనా. ఇది ఇంటెన్సిటీ వచ్చేసరికి 1 to 12 మధ్యలో అయితే మెజర్ చేస్తుంది. 1 to 12 మధ్యలో అయితే మెజర్ చేస్తారు. ఓకేనా. ఇట్ రిలేట్స్ టు ఎనర్జీ. ఓకేనా, ఎనర్జీ. ఇట్ టేక్స్ అకౌంట్ ది విజిబుల్, ఏవైతే మనకు కనబడతాయో దాన్ని బట్టి ఎంత మెజర్లా ఎంత, ఓకేనా, ఎంత పాయింట్లా ఆ మెర్కాలీ స్కేల్ ఎంత ఇంటెన్సిటీగా ఎత్తుకేకి వచ్చింది దాన్ని బట్టి వీళ్ళైతే 1 to 12 మధ్యలో అయితే చెప్పడం జరుగుతుంది. 1 to 12 మధ్యలో అయితే చెప్తారు. ఓకేనా, 1 to 12 మధ్యలో. మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి 0 to 10 మధ్యలో ఎంత వచ్చింది, ఓకేనా, ఎంత ఎర్త్క్వేక్ అనేది ఎంత వచ్చింది అని చెప్పేది రిక్టర్ స్కేల్. ఎంత ఇంటెన్సిటీ వచ్చింది అని చెప్పేది మెర్కాలీ స్కేల్. క్లియర్, దిస్ అబౌట్ రిక్టర్ స్కేల్ అండ్ మెర్కాలీ స్కేల్. ఓకేనా. వేవ్స్ గుర్తుపెట్టుకోండి, సర్ఫేస్ వేవ్స్, బాడీ వేవ్స్. ఓకేనా, సర్ఫేస్ వేవ్స్ అండ్ బాడీ వేవ్స్. సర్ఫేస్ వేవ్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ బాడీ వేవ్స్ సర్ఫేస్ తోటి కాంటాక్ట్ అయినప్పుడు అప్పుడు వచ్చే వేవ్స్ ఏంటి, సర్ఫేస్ వేవ్స్. ఓకేనా. బాడీ వేవ్స్ ఆర్ 2 types, పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్. క్లియర్, దిస్ అబౌట్ ది వేవ్స్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పార్ట్, రింగ్ ఆఫ్ ఫైర్. రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఓకేనా, రింగ్ ఆఫ్ ఫైర్ ఈస్ ఆల్సో నోన్ as పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఎందుకంటే ఇది పసిఫిక్ ప్లేట్లు ఉంటుంది. ఓకేనా, పసిఫిక్ ప్లేట్లు ఉంటుంది కాబట్టి దీన్ని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఎ టెక్టానిక్ బెల్ట్. ఓకేనా, విచ్ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కనోస్. మొత్తం ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కనోసే ఉంటాయి. ఓకేనా, ఎందుకంటే మీరు ఒకటి చూడండి, ప్రతి ఒక్కటి పసిఫిక్ ప్లేట్ ఏంటంటే ఈ ప్లేట్స్ కు దగ్గర ఉన్నది, నార్త్ అమెరికన్ ప్లేట్ కి, ఓకేనా, ఆస్ట్రేలియన్ ప్లేట్ కి దగ్గర దగ్గర ఉన్నది. సో వాటితో కొలైడ్ అవ్వడం వల్ల, ఓకేనా, వాటితో డైవర్జెంట్ అండ్ ఆల్సో ఇలాంటి జరగడం వల్ల ఏంటంటే ఇక్కడ ఏంటంటే మొత్తం వాల్కనోస్ అండ్ ఎర్త్క్వేక్స్ అయితే ఉన్నాయి. వాటిని మనం ఏమంటాం, రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. ఇట్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్. ఇట్ ఈస్ ఏ హార్స్ షూ షేప్డ్ రీజియన్ అరౌండ్ ది పసిఫిక్ ఓషన్. ఇట్ ఈస్ ఏ హై ఎర్త్క్వేక్ అండ్ వాల్కనో ప్రోన్ రీజియన్. ఇక్కడ వాల్కనోస్ అండ్ ఎర్త్క్వేక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న రీజియన్ ఇది పసిఫిక్ ప్లేట్. సో ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది అందుకే మనకు ఫేమస్. దేనికి ఫేమస్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వాల్కనోస్ అండ్ ఎర్త్క్వేక్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వాల్కనోస్ అండ్ ఎర్త్క్వేక్స్. క్లియర్, దీని ఏమంటాం, రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. గుర్తుపెట్టుకోండి, రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. ఈ మేజర్ యాక్టివ్ వాల్కనోస్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ మన రెడ్ కలర్ లెక్క ఉన్నాయి కదా, ఇవి మేజర్. ఓకేనా, మేజర్ గా ఎప్పుడు వేయలేదు తెలియదు. ఓకేనా, ఎంత తొందరగా వేయలేదు కూడా తెలియదు. సో అందుకే దీని ఏమంటాం, మేజర్ యాక్టివ్ వాల్కనోస్ అంటాం. క్లియర్, మేజర్ యాక్టివ్ వాల్కనోస్ అంటారు. దిస్ ఇస్ అబౌట్ ది రింగ్ ఆఫ్ ఫైర్. ఓకేనా, ఎర్త్క్వేక్స్ గురించి డిస్కస్ చేసినాం. ఓకేనా, రింగ్ ఆఫ్ ఫైర్ గురించి డిస్కస్ చేసినాం. వేవ్స్ గురించి, బాడీ వేవ్స్ అండ్ సర్ఫేస్ వేవ్స్ గురించి డిస్కస్ చేసినాం. అండ్ ఆల్సో ఎర్త్ ఇంటీరియర్ గురించి డిస్కస్ చేసినాం. ఓకేనా, ప్లేట్ టెక్టానిక్స్ గురించి అయితే డిస్కస్ చేసినాం. అండ్ అందులో మేజర్ ప్లేట్స్ 7 ఉంటాయని చెప్పుకున్నాం, మైనర్ టెక్టానిక్ ప్లేట్స్ కూడా ఉంటాయని చెప్పుకున్నాం. ఓకేనా, జుయాన్ ది ఫూకా అనేది ఏదైతే ఉందో అది స్మాలెస్ట్ ప్లేట్ అని కూడా చెప్పుకున్నాం. క్లియర్, దిస్ ఈస్ అబౌట్ ది ప్లేట్ టెక్టానిక్స్ అండ్ టుడేస్ టాపిక్. క్లియర్, ఇప్పుడైతే ఏంటంటే మనం పీవైక్యూస్ అయితే చేద్దాం. ఓకేనా, పీవైక్యూస్ అయితే చేద్దాం. మనం చదివిందంతా ఈ పీవైక్యూస్ తెలిసిపోతుంది ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం అనేది. ఓకేనా, అండ్ మీరు ఇంకా డౌట్ ఉంటే మళ్ళీసారి క్లాస్ వినండి, లేదంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఈ క్వశ్చన్స్ చూస్తే మీకే తెలుస్తుంది మనం చదివింది ఎనఫా కాదా, సరిపోతుందా సరిపోదా. ఓకేనా, ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ది సైంటిఫిక్ డిసిప్లిన్ కన్సర్న్డ్ విత్ ది డిస్క్రిప్షన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎర్త్ టోపోగ్రాఫిక్ ఫీచర్స్. ఎర్త్ టోపోగ్రాఫిక్ ఫీచర్స్ గురించి చదివేది ఏమంటారు, విచ్ ఇస్ నథింగ్ బట్ జియోమార్ఫాలజీ. ఏంటిది, జియోమార్ఫాలజీ అంటారు. మనం ఫస్టే డిస్కస్ చేస్తాం. ఓకేనా, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఎర్త్ ఏంది, జియాలజీ. ఓకేనా, జియాలజీ. ది ఆన్సర్ ఇస్ జియోమార్ఫాలజీ. నెక్స్ట్, హూ ఈస్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ జియాలజీ. ఇది కూడా ఫస్ట్ చెప్పుకున్నాం. ఫాదర్ ఆఫ్ జియాలజీ ఎవరు, జేమ్స్ హటన్. జేమ్స్ హటన్. ఓకే, ది ఫోర్సెస్ విచ్ యాక్ట్ ఇన్ ది ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. ఎర్త్ ఇంటీరియర్ లో యాక్ట్ చేసే ఫోర్సెస్ ని మనం ఏమంటాం అంటే ఎండోజెనిక్ ఫోర్సెస్. ఎండోజెనిక్ ఫోర్సెస్. ఓకేనా, మనం ఏవైతే టాపిక్స్ అక్కడ మిస్ చేసినామో పీవైక్యూస్ లో ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోతాయి. పీవైక్యూస్ లో అన్ని కవర్ అయిపోతాయి. ది ఫోర్సెస్ విచ్ యాక్ట్ ఇన్ ది ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ కాల్డ్ ఎండోజెనిక్ ఫోర్సెస్. క్లియర్, ఎంటీఎస్ క్వశ్చన్. ది హైలీ విస్కస్ మెకానికల్ వీక్ అండ్ డక్టైల్ రీజన్ ఆఫ్ ఎర్త్ అప్పర్ మ్యాంటిల్. అప్పర్ మ్యాంటిల్ మీద ఉండేది, లిథోస్పియర్ కింద ఉండేది ఏంటిది, అది వీక్ అని చెప్తుండు. ఓకేనా, డక్టైల్ అని చెప్తుండు, దాన్ని ఏమంటారు. ది ఆన్సర్ ఇస్ ఆస్థెనోస్పియర్. ఓకేనా, ఆస్థెనోస్పియర్. ఓకే, ది పాయింట్ ఆన్ ది సర్ఫేస్ నియరెస్ట్ టు ది ఫోకస్ ఆఫ్ ది ఎర్త్. ఓకేనా, ది పాయింట్ ఆన్ ది సర్ఫేస్, ఎర్త్ ఫోకస్ కి
దగ్గరగా ఉండి సర్ఫేస్ మీద ఉండే పాయింట్ ఏది? మనం ఏమనుకున్నాం, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఒక దగ్గర నుంచి అయితే ఎనర్జీ ఒక దగ్గర పుడుతుంది. ఆ ఎనర్జీ అనేది సర్ఫేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు సర్ఫేస్ మీద దీని మీద పాయింటే ఉంటుంది. ఆ పాయింట్ మనం ఏమంటామని అడుగుతున్నాం. ఇది ఫోకస్. ఫోకస్ అంటే ఏంది? హైపో సెంటర్. మన సర్ఫేస్ దగ్గర ఉండే పాయింట్ పేరు ఏమని చెప్పుకున్నాం? ఎపిక్ సెంటర్. ఓకేనా? ఎపి సెంటర్. క్లియర్? అండ్ నెక్స్ట్, ది డాష్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి రెస్పాన్సిబుల్ ఏది? ది ఆన్సర్ ఈస్ అవుటర్ కోర్. ఓకేనా? అవుటర్ కోర్ రెస్పాన్సిబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి. క్లియర్? అండ్ నెక్స్ట్, అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెస్మిక్ జోన్స్ డు ది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఫాల్? ఇది మనం క్లియర్ గా చెప్పుకున్నాం. అండమాన్ నికోబార్ ఐలాండ్ అనేది ఏ సెస్మిక్ జోన్ కింద వస్తుంది? మనకు టోటల్ 4 జోన్స్ ఉన్నాయి. 4 జోన్స్ లా జోన్ 2, జోన్ 3, జోన్ 4 అండ్ జోన్ 5. ఇందులో అండమాన్ నికోబార్ అనేది దేని కిందకి వస్తుంది? ది ఆన్సర్ ఇస్ జోన్ 5. ఏంటిది? జోన్ 5. ది డిస్ట్రక్టివ్ ఫార్మ్ ఆఫ్ ది సునామీ ఆల్సో కాల్డ్ సెస్మిక్ సీ వేవ్స్ ఆర్ యూజువల్లీ కాస్డ్ బై ఎర్త్క్వేక్ హ్యావింగ్. ఓకేనా? సునామీ డిస్ట్రక్టివ్ ఫార్మ్ ఆఫ్ సునామీ ఎప్పుడు వస్తుంది అంటే మ్యాగ్నిట్యూడ్ గ్రేటర్ దెన్ 7.5 ఉన్నప్పుడు. మ్యాగ్నిట్యూడ్ గ్రేటర్ దెన్ 7.5 ఉన్నప్పుడు. క్లియర్? అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ స్టడీ ఆఫ్ వైబ్రేషన్స్ విత్ ఇన్ ది ఎర్త్? వైబ్రేషన్స్ విత్ ఇన్ ది ఎర్త్. ది ఆన్సర్ ఇస్ సెస్మాలజీ. ఓకేనా? సెస్మాలజీ. Earthquakes that produced due to the sliding of rocks along a fault plane are known as. ఓకేనా? స్లైడింగ్ ఆఫ్ రాక్స్ along a fault plane are known as tectonic earthquakes. ఏమంటారు? టెక్టానిక్ ఎర్త్క్వేక్స్. ఓకే? అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది ఫాస్టెస్ట్ సెస్మిక్ వేవ్స్? ఫాస్టెస్ట్ సెస్మిక్ వేవ్స్ ఇవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఓకేనా? ప్రైమరీ వేవ్స్ ఆర్ ఫాస్టెస్ట్ సెస్మిక్ వేవ్స్. సెస్మోగ్రాఫ్ లో ఫస్ట్ రికార్డ్ అయ్యేది ప్రైమరీ వేవ్స్. సెకండ్ రికార్డ్ అయ్యేది సెకండరీ వేవ్స్. ఓకేనా? సెకండరీ వేవ్స్. ది ఆన్సర్ ఏంది ఇప్పుడు? ప్రైమరీ వేవ్స్. క్లియర్? అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ది కాజ్ ఆఫ్ సునామీ? సునామీ యొక్క కాజ్ కాదు ఏది? ఏది కాజ్ కాదంటే ఏది కాదు? సునామీ రానికి ఏది కాజ్ కాదు? ఓకేనా? సాయిల్ ఎరోషనా, ఎర్త్క్వేక్సా, వాల్కనిక్ ఎరప్షనా, సబ్మెరైన్ ల్యాండ్ స్లైడ్స్. ఈ ల్యాండ్ స్లైడ్స్ ఎవ్వ వచ్చినా కూడా సునామీ పాసిబులే. వాల్కనిక్ ఎరప్షన్ వచ్చినా సునామీ పాసిబులే. ఎర్త్క్వేక్ వచ్చినా సునామీ పాసిబులే. కానీ సాయిల్ ఎరోషన్ అయితే కాదు. సాయిల్ ఎరోషన్ అయితే సునామీ అయితే రాదు. క్లియర్? ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ లో అడిగిన క్వశ్చన్. విచ్ ఎర్త్క్వేక్ వేవ్స్ ఇన్వాల్వ్ ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్? ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ ఏ వేవ్స్ ఇన్వాల్వ్ అయితే అంటే ది ఆన్సర్ ఇస్ ఎస్ వేవ్స్. ఏం వేవ్స్? ఎస్ వేవ్స్. ఓకేనా? పీ వేవ్స్ ఏంటంటే లాంగిట్యూడినల్. ఓకేనా? లాంగిట్యూడినల్. క్లియర్? అండ్ నెక్స్ట్, ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్ ఈస్ మెజర్డ్ ఇన్ డాష్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్క్వేక్ దేనిలో మెజర్ చేస్తారంటే రిక్టర్ స్కేల్. ఏంటిది? రిక్టర్ స్కేల్. రిక్టర్ స్కేల్. డాష్ ఈస్ ది స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్. స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఏంది? సెస్మాలజీ. స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఏంది? సెస్మాలజీ. క్లియర్? అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యాచురల్ ఫెనామినన్ కాసెస్ అన్ ఎర్త్క్వేక్? ఎర్త్క్వేక్ రావాలంటే ఏ న్యాచురల్ ఫెనామినన్ ద్వారా ఎర్త్క్వేక్ వస్తుంది? లోకస్ట్ అటాక్స్? నో. లూనార్ ఎక్లిప్స్? కాదు. స్టోమ్? కాదు. వాల్కనిక్ ఎరప్షన్ ద్వారా అయితే మనకి ఎర్త్క్వేక్ అయితే వచ్చేది. మీకు ఇవి తెలిసినా తెలియకపోయినా వాల్కనిక్ ఎరప్షన్ అయితే ఎర్త్క్వేక్ వస్తుందని తెలుసు కదా. ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం కదా, సేమ్ అది వాల్కనిక్ ఎరప్షన్. ఓకే? అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఇస్ ఏ వాల్కనిక్ మౌంటైన్? ఇందులో ఏది వాల్కనిక్ మౌంటైన్ అని చెప్పారు? ఓకేనా? ఏది వాల్కనిక్ మౌంటైన్? ది ఆన్సర్ ఇస్ ఫుజియామా. ఓకేనా? ఫుజియామా. క్లియర్? అండ్ నెక్స్ట్, ఇండియా ఇస్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ ఎర్త్క్వేక్ జోన్స్? ఇండియా ఎన్ని ఎర్త్క్వేక్ జోన్స్ అయితే డివైడ్ అయ్యాయి అదే సెస్మిక్ జోన్స్? ది ఆన్సర్ ఇస్ 4. ఓకేనా? 4. నెక్స్ట్, ది లేయర్ ఆఫ్ ఎర్త్ దట్ సపరేట్స్ ది క్రస్ట్ ఫ్రమ్ ది కోర్. క్రస్ట్ ని కోర్ ని సపరేట్ చేసేది ఇది మీరే ఆన్సర్ చేయండి, ఎందుకంటే ఈజీ కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ అయితే ఇక్కడ ఏది ఉంటుంది, ఇక్కడ ఏది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు క్రస్ట్ ని కోర్ ని డివైడ్ చేసేది మీరే ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్ 19th క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? క్రస్ట్ ని కోర్ ని డివైడ్ చేసేది. అండ్ నెక్స్ట్, విచ్ అవుట్ సైడ్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ లెస్ డెన్స్, థిక్ అండ్ అండెసిటిక్ టు గ్రానైట్ కంపోజిషన్? గ్రానైట్ కంపోజిషన్ దేనికి ఉంటుంది? విచ్ అవుట్ సైడ్ లేయర్? ఓకేనా? మీరే చెప్పాలి. మనము 2 లేయర్ల గురించి డిస్కస్ చేసినాం. ఓకేనా? అవుట్ సైడ్ లేయర్ అంటే మనకు ఓషనిక్ క్రస్ట్ అండ్ కాంటినెంటల్ క్రస్ట్, ఇవి రెండే.
మ్యాంటిల్ అవుటర్ కోర్ అనేది లోపలనే ఉంటాయి. ఓషనిక్ క్రస్ట్ అండ్ కాంటినెంటల్ క్రస్ట్ ఇవి రెండే ఉన్నాయి. ఇందులో మనకు లెస్ డెన్స్ ఉండేది ఇది, థిక్ ఉండేది ఇది, అండ్ గ్రనైట్ కంపోజిషన్, గ్రనైట్ స్టోన్ తోటి ఉండేది ఇది, గ్రనైట్ రాక్ తోటి ఉండేది ఇది. ఓకేనా, ఈ రెండిట్లనే ఆన్సర్ ఉన్నది. ఇది కూడా మీరు కామెంట్ చేయండి, ఈ రెండిట్ల ఆన్సర్ ఉంటుంది. 20 క్వశ్చన్, 19th క్వశ్చన్ ఏంది? 19th క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే క్రస్ట్ ని కోర్ ని సపరేట్ చేసే లేయర్ ఏది? క్రస్ట్ ని కోర్ ని సపరేట్ చేసే లేయర్ ఏది? ఫస్ట్ అది ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 20 వచ్చేసరికి లెస్ డెన్స్, థిక్ అండ్ గ్రానైట్ కాంపోజిషన్ ఉన్న క్రస్ట్ ఏది? ఓషనిక్ క్రస్టా, కాంటినెంటల్ క్రస్టా? ఇది కూడా మీరు కామెంట్ చేయండి. ఈ రెండు మనం డిస్కస్ చేసినాం. ఓకేనా, ఈ రెండు క్వశ్చన్స్ అయితే మీరు కామెంట్ చేయండి. క్లియర్? అండ్ దిస్ ఈస్ అబౌట్ టుడేస్ టాపిక్. ఓకే, ప్లేట్ టెక్టానిక్స్ అండ్ ఎర్త్ ఇంటీరియర్. ఓకేనా, ఎర్త్ ఇంటీరియర్. క్లియర్? అండ్ సబ్స్క్రైబ్ టు ఓజీ ఆస్పిరెంట్స్. మీకు పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కటి మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఏది కావాలన్నా కూడా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం. అండ్ మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఎంసీక్యూస్ అయితే మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్లియర్? అండ్ మన జిఎస్ జీకే క్లాస్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. జాగ్రఫీ కూడా త్వరలోనే కంప్లీట్ చేద్దాం. ఓకేనా, కంటిన్యూస్గా అయితే క్లాసెస్ అయితే అవుతూనే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ఓజీ ఆస్పిరెంట్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియోస్ అనేది మీకు అపియర్ అవుతాయి. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. క్లియర్? మన టెలిగ్రామ్ ఛానల్ ఎలాగో షేర్ చేస్తా కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా సపరేట్గా మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.